బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అనగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శాంతి మరియు శుభాలు మీరందరికీ వర్షించుగాక. ఆమీన్. నేటి పవిత్ర పదము అంతిమ గ్రంథం దివ్య పురాణ పఠనంతో ప్రారంభించవలసిందిగా సోదరుడు హాఫీజ్ మొహమ్మద్ ఖాలిద్ ని నేను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. హాఫీజ్ మొహమ్మద్ ఖాలిద్. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل يا أهل الكتاب تعالوا إلى كلمة سواء بيننا وبينكم ألا نعبد إلا الله ولا نشرك به شيئا ولا يتخذ بعضنا بعضا أربابا من دون الله. فإن تولوا فقولوا اشهدوا بأننا مسلمون. صدق الله العظيم. జజాకల్లాహు ఖైర్. ఇప్పుడు సోదరుడు హాఫీజ్ మొహమ్మద్ ఖాలిద్ చదివినటువంటి దివ్య పురాణ గ్రంథం ఆయత్ అనగా వాక్యం సూరా నంబర్ 3 ఆయత్ నంబర్ 64 యొక్క తెలుగు అనువాదం మీ ముందు చదువుటకు సోదరుడు ఖిజ్రుల్లా వారిని వేదికపై ఆహ్వానిస్తున్నాను. సోదరుడు ఖిజ్రుల్లా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆల్ ఇమ్రాన్ 3వ అధ్యాయం 64వ వచనం. ప్రవక్త ఇలా చెప్పు, గ్రంథ ప్రజలారా, మాకు మీకు మధ్య సమానమైన ఒక విషయం వైపునకు రండి. అది ఏమిటంటే, మనం అల్లాహ్కు తప్ప మరెవ్వరికీ దాస్యం చేయరాదు, ఆయనకు భాగస్వాములుగా ఎవరిని నిలబెట్టరాదు. మనలోని వారెవరూ అల్లాహ్ను తప్ప మరెవరిని ప్రభువుగా చేసుకునరాదు అనేది. ఈ
ఈ సందేశాన్ని స్వీకరించడానికి వారు వైముఖ్యాన్ని కనబరిస్తే వారితో స్పష్టంగా ఇలా అను, మేము ముస్లింలను, కేవలం అల్లాహకే దాస్యం చేసేవారు, విధేయత చూపేవారు అనే విషయానికి మీరు సాక్షులుగా ఉండండి. జజాకల్లాహు ఖైర్. నేటి కార్యక్రమం యొక్క హిందుత్వం మరియు ఇస్లాంల సమాంతర విషయాలు యొక్క ప్రసంగికులు సోదరులు సిరాజుల్ రెహమాన్ని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. సోదరులు సిరాజుల్ రెహమాన్. ఇప్పుడు నేటి కార్యక్రమం యొక్క సోదరుడు షఫీని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. సోదరుడు షఫీ. నా పేరు సయ్యద్ ఇలియాస్ అహ్మద్. ఈ సభ నిర్వహణ బాధ్యత నాకు ఇవ్వబడింది. ఈ సభ నిర్వహణకర్తగా సభలో ఉపస్థితులైన సోదర సోదరులందరినీ ఈనాడు 2009 సంవత్సరము జనవరి 23వ తేదీ రంగారెడ్డి జిల్లా బంట్వాడ మండలం తోరుమామిడి గ్రామంలోని తెలుగు మీడియం హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి హిందుత్వము మరియు ఇస్లాంల సమాంతర విషయాలు అనే అంశంపై సోదరుడు సిరాజుల్ రెహమాన్ ఉపన్యాసకు మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. యుఐఆర్సీ ఆధ్వర్యంలో నేటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారు తోరుమామిడి ముస్లిం సోదరులు. ఇప్పుడు నేను మీకు యుఐఆర్సీ గురించి క్లుప్తంగా పరిచయం చేస్తాను. యుఐఆర్సీగా సుపరిచితమైనటువంటి యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ విశ్వశాంతి అన్వేషణ కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన హైదరాబాద్ లోని దీని ప్రధాన కార్యాలయం ఉన్నది. యుఐఆర్సీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ. దీని రిజిస్టర్ నంబర్ 1261/2007. యుఐఆర్సీ యొక్క ప్రధాన ఆశయాలు: ముక్కలైన మానవ సమాజాన్ని ఆధ్యాత్మిక గ్రంథాల సందేశం ద్వారా సమైక్యపరచడం. ఆధ్యాత్మిక గ్రంథాలు అయిన వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, భగవద్గీత, బైబిల్ మరియు చివరి దేవగ్రంథమైన దివ్య పురాణ యొక్క తులనాత్మక అధ్యయనం మరియు ప్రచారం ద్వారా విశ్వ మానవ సౌభ్రాతృత్వం, మత సామరస్యం మరియు జాతీయ సమైక్యతకు కృషి చేయడం. సమస్త మానవాళి ఒకే జంట సంతానం, పరస్పరం రక్త సంబంధికులు మరియు మనందరి దేవుడు ఒక్కడే అనే వాస్తవాన్ని ధార్మిక గ్రంథాల వెలుగులో ప్రజలకు తెలియజేస్తూ సోదర భావాన్ని పెంపొందించే కృషి చేయడం. ఇస్లాం సందేశాన్ని ఉత్తమమైన రీతిలో ముస్లింలకు అందజేయటం. ఇస్లాం పట్ల ప్రజలలో ఉన్నటువంటి అపోహలను, అనుమానాలను దివ్య ఖురాన్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రామాణిక హదీసుల వెలుగులో దూరం చేయటం. పాశ్చాత్య నాగరికతకు బానిసలై ఉన్న యువతీ యువకులకు నైతిక విలువలు, ఆధ్యాత్మిక శిక్షణా తరగతులు ద్వారా వారిలో ఉన్న రుగ్మతలను దూరం చేయడానికి ప్రయత్నం చేయటం. త్రాగుడు, జూదం, వ్యభిచారం మరియు ఎయిడ్స్ లాంటి సామాజిక రుగ్మతల నిర్మూలనపై కృషి చేయడం. కులమత భేదం లేకుండా యువతీ యువకులకు ధార్మిక శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం. ఇది యుఐఆర్సీ యొక్క క్లుప్తమైన పరిచయం. ఇప్పుడు నేటి కార్యక్రమం ఎలా ఎందుకు కొనసాగుతుందో నేను మీకు వివరిస్తాను. పూర్తి కార్యక్రమము 2 విభాగాలుగా చేయడం జరిగింది. మొదటి విభాగం ప్రసంగ భాగం. ముందుగా హిందుత్వము మరియు ఇస్లాంల సమాంతర విషయాలు అనే అంశంపై సోదరుడు సిరాజుల్ రెహమాన్ 45 నిమిషాల పాటు ప్రసంగిస్తారు. ఆ తర్వాత రెండవ భాగం ప్రశ్నోత్తరాల భాగం. ప్రసంగానంతరం రెండవ భాగంలో ముఖ్యమైన ప్రశ్నోత్తరాల సరళి కోసం సమయం కేటాయించడం జరిగింది. ఆ భాగంలో పదికులకు ఈనాటి విషయంపై వక్తలు ప్రశ్నించే మరియు సమాధానం పొందే అవకాశం కల్పించబడుతుంది. ఇన్షా అల్లాహ్ ప్రశ్నోత్తరాల సరళి ప్రారంభించే ముందు దీనికి సంబంధించిన నియమ నిబంధనలు నేను నిర్వహించుతాను. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన సూచనలు. ఈ కార్యక్రమము భారత రాజ్యాంగ చట్టం
సెక్షన్ 25, 21, 21A మరియు బి ధర్మ ప్రచారం మరియు శాంతియుత సమావేశంలకు కల్పించిన పూర్తి హక్కుల ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. వక్త ప్రసంగించే సమయంలో ఎటువంటి అంతరాయం కలిగించరాదు. ఒకవేళ ఎవరికైనా ఎటువంటి సందేహం ఉన్నా వారు పూర్తి ప్రసంగం తర్వాత కేటాయించిన ప్రశ్నోత్తరాల సమయంలో మాత్రమే ప్రశ్నించగలరు. దయచేసి మీ సెల్ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసుకోగలరు. సెల్ ఫోన్ శబ్దం సభకు అంతరాయం కలిగిస్తుంది కాబట్టి కనీసం నిశ్శబ్ద స్థితిలో అనగా సైలెంట్ మోడ్ లో అయినా ఉంచగలరు. ఎవరైనా కావాలని సభకు అంతరాయం కలిగించే ప్రయత్నం చేస్తే సభ నిర్వహణకర్తగా వారిని సభా ప్రాంగణం నుండి బయటకు పంపించే పూర్తి అధికారం నాకు ఉంది. హిందుత్వము మరియు ఇస్లాంలో సమాంతర విషయాలు అనే అంశంపై ప్రసంగించుటకు సోదరు సిరాజుల్ రెహమాన్ని కోరే ముందు నేను మీకు సోదరు సిరాజుల్ రెహమాన్ని పరిచయం చేస్తాను. సోదరు సిరాజుల్ రెహమాన్ నల్గొండ జిల్లా భువనగిరి పట్టణ వాస్తవ్యులు. సోదరు సిరాజుల్ రెహమాన్ యుఐఆర్సి అనగా యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ యొక్క వైస్ ప్రెసిడెంట్ గా తమ సేవలు అందిస్తున్నారు. సోదరు సిరాజుల్ రెహమాన్ యుఐఆర్సి యొక్క తెలుగు మరియు ఉర్దూ వక్త. సోదరు సిరాజుల్ రెహమాన్కి ఆధ్యాత్మికతలో ఆసక్తి మేరకు గత 6 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక గ్రంథాలు అయిన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, భగవద్గీత, క్రైస్తవ మత గ్రంథమైన బైబిల్, అంతిమ దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ మరియు చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రామాణిక బోధనలను తులనాత్మక అధ్యయనం చేస్తున్నారు. గత 6 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆధ్యాత్మిక సందేశాలను అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యుఐఆర్సి యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ నిర్వహించినటువంటి అనేక కార్యక్రమంలో సోదరుడు సిరాజుల్ రెహమాన్ ప్రసంగించి ఉన్నారు. అందులో ముఖ్యమైనవి యుఐఆర్సి అమరపేట కార్యాలయంలో హిమాయత్ నగర్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారి సమక్షంలో ఇస్లాం పరిచయం అనే అంశంపై ప్రసంగించారు. మహబూబ్ నగర్ జిల్లా పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే హరీశ్వర రెడ్డి గారి సమక్షంలో మానవాళికి ముక్తి మార్గం అనే అంశంపై ప్రసంగించారు. ప్రకాశం జిల్లా పూనూరులో ఆర్ఎస్ఎస్ మరియు విఎస్పీ నాయకుల సమక్షంలో వాస్తవ దైవ భావన ధార్మిక గ్రంథాల వెలుగులు అనే అంశంపై కూడా ప్రసంగించారు. గొప్ప ప్రాచీనం పొందినటువంటి హైదరాబాద్ లోని శ్రీ చైతన్య కళాశాల మరియు నారాయణ కళాశాలలో పలుమార్లు ధార్మిక ప్రసంగాలు చేశారు. చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు నుండి ఎస్పీ ఇమ్మాన్యుయేల్ గారి సమక్షంలో ఇస్లాం మరియు నైతిక విలువలు అనే అంశంపై కూడా ప్రసంగించారు. కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ లో మనమంతా ఒకటే, మనందరి దేవుడు ఒక్కరే అనే అంశంపై కూడా ప్రసంగించారు. సికింద్రాబాద్ బోయపల్లిలో శాంతి సంస్థాపన ఎలా సాధ్యం అనే అంశాన్ని హైదరాబాద్ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి గారి సమక్షంలో ప్రసంగించారు. రంగారెడ్డి జిల్లా తాండూరు మండలంలో హిందుత్వము, క్రైస్తవ్యం మరియు ఇస్లాంలో దేవుడి భావన అనే అంశంపై కూడా సోదరు సిరాజుల్ రెహమాన్ ప్రసంగించి ఉన్నారు. దీని యొక్క విసిడి కూడా మనకు అందుబాటులో ఉన్నది. నేను ఇప్పుడు నేటి అంశమైన హిందుత్వం మరియు ఇస్లాంలో సమాంతర విషయాలు అనే అంశంపై ప్రసంగించేందుకు సోదరు సిరాజుల్ రెహమాన్ని ఆహ్వానిస్తున్నాను. సోదరు సిరాజుల్ రెహమాన్. అల్హమ్దులిల్లాహి వహ్దా వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బఅదా అమ్మా బఅద్. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖుల్ యా అహ్లల్ కితాబ్ తఆలూ ఇలా కలిమతిన్ సవాఇన్ బైననా వ బైనకుమ్ అల్లా నఅబుద ఇల్లల్లాహ్ వ లా నుష్రిక బిహి షైఅన్ వ లా యత్తఖిద బఅదునా బఅదన్ అర్బాబా మిన్ దునిల్లాహ్ ఫఇన్ తవల్లవ్ ఫఖూలు అష్హదు బిఅన్నా ముస్లిమూన్. రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ కౌలీ. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు మరియు నేటి అంశమైనటువంటి హిందుత్వము మరియు ఇస్లాంలో సమాంతర విషయాలు అనే కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ, ముస్లిం సోదర సోదరీమణులందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. నేను ముందుగా మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుచేతనంటే మనలో ఉన్నటువంటి విభేదాలను పక్కన పెట్టేసి సమాంతర విషయాలపై చర్చించుకునే భాగ్యాన్ని ఆ అల్లాహ్ నాకు ప్రసాదించాడు కాబట్టి. మహాశయులారా, నేడు మనం ఏర్పాటు చేసినటువంటి ఈ హిందుత్వము మరియు ఇస్లాంలో సమాంతర విషయాలు, నేటి నా అంశాన్ని నేను 5 భాగాలుగా విభజించాను. ఒకటి, హిందుత్వము మరియు ఇస్లాంల పరిచయము. 2, హిందుత్వం మరియు ఇస్లాంలో దైవ భావన. 3, బహుదైవారాధన దాని పర్యవసానం. 4, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పరిచయము. 5, మరణానంతర జీవితం. ఈ 5 అంశాలు కూడా హిందుత్వము మరియు ఇస్లాం గ్రంథాల వెలుగులో నేను మీకు తెలియజేస్తాను. సోదరులారా, నేడు ఏర్పాటు చేసినటువంటి ఈ సభలో నేను అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ 3వ అధ్యాయము 64వ వచనాన్ని పఠించాను. కుల్ యా అహ్లల్ కితాబ్, మీరు ప్రకటించండి, యా అహ్లల్ కితాబ్, ఓ గ్రంథ ప్రజలారా, తాలా ఇలా కలిమతి సవాయిన్ బైననా వ బైనకుం, మీకు మాకు మధ్య సమానమైన ఒక విషయం వైపునకు రండి. అదేమిటంటే అల్లాహ్ నఅబుద ఇల్లల్లాహ్, మనం ఆ అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. వలా యుష్రిక బిహి షైఅన్, ఆయనకు సహవర్తులుగా ఎవరినీ నిలబెట్టకూడదు. వలా యత్తఖిద బాదున బాదన్ అర్బాబన్ మిన్ దూనిల్లాహ్, మరియు మనలోని ఎవరిని తమ ప్రభువులుగా చేసుకోరాదు. ఫఇన్ తవల్లౌ, ఈ విషయాన్ని వారు తిరస్కరిస్తే వఖూలు అష్హదు, మీరు సాక్షులుగా ఉండండి, బి అన్నా ముస్లిమున్, మేము ముస్లింలు, దైవ విధేయులం, ఒకే అల్లాహ్ను ఆరాధించేవారు అనే విషయానికి మీరు సాక్షులుగా ఉండండి అని వారికి తెలియజేయండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది. మహాశయులారా, నేడు పూర్తి మానవాళి, పూర్తి ప్రపంచము ఎదుర్కొంటున్నటువంటి మతపరమైనటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పరిష్కారంగా సృష్టికర్తైనటువంటి అల్లాహ్ ఈ ఖురాన్ గ్రంథంలో వారికి సమాధానంగా తెలియజేస్తున్నాడు. తాలో ఇలా కలిమతి సవాయిన్ బైననా వ బైనకుం, మాకు మీకు మధ్య సమానమైన ఒక విషయం వైపునకు రండి. మనలో విభేదాలు అనేకం ఉండవచ్చు, కానీ సమాంతరమైన విషయాల వైపునకు రండి అని ఖురాన్ గ్రంథం ఆహ్వానిస్తుంది. మహాశయులారా, ఈ ఖురాన్ గ్రంథంలో 3వ అధ్యాయము 64వ వచనం ప్రకారంగా ఒకవేళ ఈ మత అవలంబికులందరూ కూడా కలిసిపోయినట్లయితే, ఈ విషయాన్ని విశ్వసించినట్లయితే ఇన్షాల్లా నేడు మతపరమైనటువంటి విభేదాలు, సమస్యలు, గొడవలు ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. చాలా ఇలా కలిమంది సవాయి బైననా వ బైనకుం, మాకు మీకు మధ్య సమానమైన ఒక విషయం వైపునకు రండి అని ఖురాన్ మానవాళిని ఉద్దేశించి మానవాళిని ఆహ్వానిస్తుంది. మహాశయులారా, మరి నేటి నా అంశంలో మొదటి భాగమైనటువంటి హిందుత్వము మరియు ఇస్లాంల పరిచయం. ముందుగా హిందూ మత గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా హిందూ సోదరులు వేదాలను ప్రామాణికమైనటువంటి గ్రంథాలుగా పరిశీలిస్తారు. వేదాలు 4 రకాలు. 1 ఋగ్వేదం, 2 యజుర్వేదం, 3 సామవేదం, 4 అధర్వణ వేదం. మరియు ఈ వేదాలతో పాటు ఉపనిషత్తులను కూడా విశ్వసిస్తారు. ఉపనిషత్తులు 200కు పైగా ఉన్నాయి, కానీ మన భారతదేశంలో 108 ఉపనిషత్తులు మాత్రమే ఉన్నాయి. ఇవి 108 ఉపనిషత్తులు. ఉపనిషత్తుల కలపతలోని రాధాకృష్ణ వారు ఆయన పూర్తి ఉపనిషత్తును ఎన్నుకొని అదొక 2 భాగాలుగా ముద్రించడం జరిగింది. మరియు హిందూ సోదరులు 18 పురాణాలను విశ్వసిస్తారు. అందులో ఒక పురాణం శ్రీ గరుడ పురాణం, మరియు మార్కండేయ పురాణం, భవిష్య పురాణం, ఇలా పురాణాలను కూడా హిందూ సోదరులు విశ్వసిస్తారు. అలాగే 2 ఇతిహాసాలను విశ్వసిస్తారు. ఒకటి రామాయణం, 2 మహాభారతం. ఈ గ్రంథాలతో పాటు
మన హైందవ సోదరులు మనుస్మృతి గ్రంథము మరియు భగవద్గీత ఇలాంటి గ్రంథాన్ని కూడా మన హైందవ సోదరులు విశ్వసిస్తారు. ఇక ఇస్లాంని అవలంబించేటటువంటి ముస్లిం సోదరులు విశ్వసించేటటువంటి గ్రంథము ఈ ఖురాన్ గ్రంథాన్ని సమస్త మానవాళి కోసం అవతరింపజేయబడిందని ముస్లిం సోదరుల ఉమ్మడి విశ్వాసం. మరియు ఈ ఖురాన్ గ్రంథంతో పాటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రామాణికమైనటువంటి బోధనలను కూడా ముస్లిం సహోదరులు విశ్వసిస్తారు. రెండు సోదరులారా, అసలు ఇస్లాం యొక్క సిద్ధాంతాలు ఏమిటి, అసలు ఇస్లాంని అవలంబించేటువంటి ఒక ముస్లింలను మనం ప్రశ్నించినట్లయితే మీ విశ్వాసాలు ఏంటి అనేటటువంటి ప్రశ్న అడిగినట్లయితే మరి పూర్తి ముస్లింలు కూడా ఇదే సమాధానం ఇస్తారు. ఇస్లాం అంటే 5 మూల స్తంభాలను బోధిస్తుంది. ఇస్లాం 5 ప్రమాణమైనటువంటి విషయాలను బోధిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సహీహ్ బుఖారీ 1వ సంపుటం హదీస్ నంబర్ 7 ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, బునియల్ ఇస్లాం అలా ఖమ్సిన్ షహాదతి అన్ లా ఇలాహా ఇల్లల్లాహ్ వ ఇకామిస్ సలాతి వ ఈతాయి జకాతి వల్ హజ్జి వ సౌమి రమజాన్. ముందుగా సాక్ష్యం ఇవ్వాలి. ఆ సాక్ష్యం ఏమిటంటే అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. నేను సాక్ష్యం ఇస్తున్నాను అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవరూ లేరు, మరియు నేను సాక్ష్యం ఇస్తున్నాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పంపినటువంటి అంతిమ దైవ ప్రవక్త. ఏ వ్యక్తి అయితే అతడు అప్పారావు అయినా, సుబ్బారావు అయినా, లక్ష్మి అయినా, సరస్వతి అయినా, జాన్ అయినా, డేవిడ్ అయినా, పాలైనా, గ్లోరీ అయినా, మేరీ అయినా, వారు ఎవరైనా సరే, ఏ జాతికి ఏ మతానికి చెందిన వారైనా సరే, కేవలం తన సహృదయంతో మనస్ఫూర్తిగా లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ అని ఎవరైతే కలిమా పఠిస్తారో వారు ముస్లింలుగా పరిగణించబడతారు. ముస్లిం అంటే దైవ విధేయులు, ఒకే సృష్టికర్తైనటువంటి దైవాన్ని ఆరాధించేటటువంటి వారు. ఇక సహోదరులారా, ఇందులో మొట్టమొదటి విషయము షహాదత్ అంటే సాక్ష్యం ఇవ్వాలి. అల్లాహ్ ఒకరే, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు మరియు చిత్తచ్చిన ప్రవక్తను సాక్ష్యం ఇవ్వాలి. 2 సలా, ముస్లిం సోదరులు వాడుక భాషలో నమాజ్ అంటారు. ఆ దైవాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన విధంగా రోజుకు 5 పూటలు ఆ దైవాన్ని ఆరాధించాలి. 3 సౌమ్, పవిత్ర రంజాన్ మాసంలో 30 రోజులు ఉపవాసాలు పాటించాలి. 4 జకాత్, ధనవంతుడైనటువంటి ప్రతి ముస్లిం తన సంపద నుండి 2.5% పేదలకు అతను తన ధనాన్ని పెంచిపెట్టాలి. 5 హజ్, స్తోమత కలిగినటువంటి ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో కనీసం ఒకసారి మక్కాను సందర్శించి రావాలి. సౌదీ అరేబియాలో ఉన్నటువంటి మక్కాను సందర్శించి రావాలి. ఇక ఈమాన్ అంటే ఏమిటి, విశ్వాసం అంటే ఏమిటి, ఈ విషయాన్ని ఏ ముస్లిం ప్రశ్నించినా, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ముస్లిం ప్రశ్నించినా మీ విశ్వాసం ఏంటి అంటే అతను దానికి సమాధానంగా ఇలా సమాధానం చెప్తాడు. ఖురాన్లో సూరా బకరా 2వ అధ్యాయము 177వ వచనం తెలియజేయడం జరిగింది. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. లైసల్ బిర్ర అంతు వల్లు వుజూహకుం కిబ్లల్ మష్రికి వల్ మగ్రిబి వలాకిన్నల్ బిర్ర మన్ ఆమన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి వల్ మలాయికతి వల్ కితాబి వల్ నబియ్యిన. వినయ విధేయత, ధర్మ నిష్ఠాపరత్వం అంటే మీరు మీ ముఖాలను తూర్పు దిక్కులతో లేక పడమర దిక్కులతో త్రిప్పడం కాదు. వినయ విధేయత, ధర్మ నిష్ఠాపరత్వం అంటే మనిషి అల్లాహ్ను, అంతిమ దినాన్ని, దైవ దూతలను, దైవ గ్రంథాలను, దైవ ప్రవక్తలను విశ్వసించాలి. మరియు ఖురాన్ 25వ అధ్యాయం ఖురాన్ 2వ వచనం ప్రకారంగా తపద్దరహల్ తక్దీర విధి వ్రాతను విశ్వసించాలి. ఈ 6 విషయాలు ఒక ముస్లిం తప్పనిసరిగా విశ్వసించాలి. ఆ 6 విషయాలు ఏమిటంటే ముందుగా అల్లాహ్ను విశ్వసించాలి. ఈ సకల చరాచర సృష్టిని నడిపించేటటువంటి ఆ దైవం కేవలం ఒక్కడే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. 2 ఆఖిరత్, పరలోకాన్ని విశ్వసించాలి. నేను రబ్బంత సత్కార్యం చేసినా, రబ్బంత దుష్కార్యం చేసినా రేపు అల్లాహ్ వద్ద సమాధానం చెప్పుకోవాలి అనేటటువంటి భావన కలిగి ఉండాలి. ఇక 3 దైవ దూతలను విశ్వసించాలి. ఈ సృష్టి వ్యవహారాలు నడిపించడానికి సృష్టికర్తైనటువంటి అల్లాహ్ అనేక మంది దేవదూతలను నియమించాడు. ఉదాహరణకు హజరత్ ఇజ్రాయిల్ అలైహిస్సలాం, ఈయన అల్లాహ్ ఆజ్ఞతే ప్రాణం తీసేటటువంటి దేవదూత. మరియు మీకాయిల్ అలైహిస్సలాం, ఈయన అల్లాహ్ ఆజ్ఞతే వర్షాన్ని కురిపించేటటువంటి దేవదూత. మరియు జిబ్రాయిల్ అలైహిస్సలాం, ఈయన అల్లాహ్ ఆజ్ఞతే ప్రతి ప్రవక్తకు సందేశాన్ని అందజేసినటువంటి వహీని తీసుకొచ్చినటువంటి దేవదూత. ఇలా దైవదూతలను విశ్వసించాలి. ఇక 4వ విషయం
దైవ గ్రంథాలను విశ్వసించాలి. దైవ గ్రంథాలు కేవలం ఈ పురాణే కాదు, పురాణి కంటే పూర్వం అనేక దైవ గ్రంథాలు వచ్చాయి. చిట్ట చివరిగా మానవాళి కోసం దేవుడు పంపించిన గ్రంథం ఈ దివ్య పురాణం. గత గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే తౌరా అనేటటువంటి గ్రంథము, తౌరా ఇది మోషే అంటే మూసా అలైహిస్సలాం వారిపై అవతరించింది. జబూర్ అనేటటువంటి గ్రంథము దావీదు అంటే దావూద్ అలైహిస్సలాం వారిపై అవతరించింది. ఇంజీల్ అనేటటువంటి గ్రంథము ఇది ఈసా అలైహిస్సలాం అంటే యేసు వారిపై అవతరించింది. మరియు ఖురాన్ గ్రంథం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరించింది. ఈ విశ్వాసాన్ని కూడా కలిగి ఉండాలి. నబీయీన తర్వాత దైవ ప్రవక్తలను విశ్వసించాలి. మానవాళికి సందేశం అందజేయడానికి సృష్టికర్తైనటువంటి దైవం రమణని 1,24,000 మంది దైవ ప్రవక్తలను పంపించారు. అందులో చిట్ట చివరి వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై సృష్టికర్తైన దైవం ఈ ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశారు. మరి ఈ ప్రవక్తల్ని విశ్వసించాలి. ఈ ప్రవక్తలు హజరత్ ఆదం అలైహిస్సలాం, ఈ సృష్టిలో మొట్టమొదటి ప్రవక్త హజరత్ ఆదం అలైహిస్సలాం వారి నుండి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు అందరినీ కూడా విశ్వసించాలి. ఆదాము ప్రవక్తగా, నోవా అంటే నూహ్ అలైహిస్సలాం వారి ప్రవక్తగా, మోషే మూసా అలైహిస్సలాం వారి ప్రవక్తగా, అబ్రహాం ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ప్రవక్తగా, వీరందరినీ కూడా ప్రవక్త విశ్వసించాలి. వీరితో పాటు యేసు అంటే ఈసా అలైహిస్సలాం వారిని కూడా ఒక ప్రవక్తగా విశ్వసించాలి. దీనితో పాటు హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అంతిమ దైవ ప్రవక్తగా విశ్వసించాలి. కాబట్టి ఈమాన్ అంటే పూర్తిగా 6 విషయాలు. ఈ 5 విషయాలతో పాటు 25వ అధ్యాయం సూరా అల్ ఖురాన్ 2వ వచనం ప్రకారంగా తఖద్దరహు తఖ్దీరా, తఖ్దీర్ విధి వ్రాతను విశ్వసించాలి. లాభ నష్టాలు, మేలు కీడు ఇవన్నీ కూడా అల్లాహ్ చిత్త ప్రకారంగా జరుగుతాయి. లాభం జరిగిన, నష్టం జరిగినా అది అల్లాహ్ యొక్క చిత్త ప్రకారం జరిగినది. విధి వ్రాతను, అదృష్టాన్ని విశ్వసించాలి. ఈ 6 విషయాలు. మహాశయులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక సహాబా, ఒక శిష్యుడు వచ్చేసి ఒక ఆకృతులు వచ్చేసి అడుగుతారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, విశ్వాసం అంటే ఏంటి, ఈమాన్ అంటే ఏంటి? ఈ విషయాన్ని మనం చూసినప్పుడు సహీహ్ ముస్లిం 1వ సంపుటం విశ్వాస ప్రకరణం అధ్యాయం 2 హదీస్ నంబర్ 6లో తెలియజేయడం జరిగింది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం చెప్తున్నారు, విశ్వాసం ఈమాన్ అంటే అల్లాహ్ను, అంతిమ దినాన్ని, దైవ దూతలను, దైవ గ్రంథాలను, దైవ ప్రవక్తలను మరియు విధివ్రాతలను, ఈ 6 విషయాలను విశ్వసించడమే ఈమాన్. ఇది తప్పనిసరి. ప్రతి విశ్వాసి, ప్రతి ధర్మాన్ని స్వీకరించిన ప్రతి వ్యక్తి కూడా ఈ విషయాలను విశ్వసించాలి, నమ్మాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇది ఇస్లాం పరిచయం. ఈ బేసిక్ విషయాలు, ఇవి పునాదుల వంటి విషయాలు. మీరు ఏ ప్రదేశానికి వెళ్ళిపోయినా, ఏ ముస్లింని అడిగినా, అతడు కనీస జ్ఞానం ఉన్నటువంటి ముస్లిం అయినా ఈ సమాధానం ఇస్లాం అంటే 5 ప్రధాన విషయాలను బోధిస్తుంది, ఈమాన్ అంటే 6 విషయాలని చాలా స్పష్టంగా అతడు జవాబు చెప్తాడు. అయితే మహాశయుల ద్వారా మరి మన హైందవ సోదరులు ఉన్నారు. నేటి అంశము హిందుత్వం ఇస్లాంలో సమాంతర విషయాలు కాబట్టి మరి ఇప్పుడు మన హైందవ సోదరుల వైపు కాస్త మనం దృష్టి వదిలిద్దాం. మన హైందవ సోదరులు గుర్తించినట్లయితే అసలు మీ విశ్వాసం ఏంటి? మనం ఒక హైందవ సోదరులు అడిగినట్లయితే కొంతమంది అంటారు దేవుళ్ళు చాలా మంది ఉన్నారని అంటారు. కొంతమంది 3 కోటి దేవీ దేవతలు ఉన్నారంటారు. కానీ వేద జ్ఞానం కలిగినటువంటి ఒక పండితుల వారి దగ్గర వెళ్ళిపోయి దేవుళ్ళు ఎంతమంది అంటే వేదాల ప్రకారం మాత్రం దేవుడు ఒకడేనండి, ఇవన్నీ మనం సృష్టించుకున్నామని ఇలా దేవుని విషయంలో స్థిరత్వం లేని భిన్న విశ్వాసాలు మన హైందవ సోదరులు కలిగి ఉన్నారు. మరియు హైందవ సోదరులు ఎక్కువగా అద్వైత సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు. అద్వైత సిద్ధాంతాన్ని శంకరాచార్యుల వారు స్థాపించారు. అద్వైతం అంటే అన్నిటిలో దేవుడు ఉన్నాడు, అన్ని దేవుడే. ఉదాహరణకు పాము దేవుడే, తేలు దేవుడే, సూర్యుడు దేవుడే, చంద్రుడు దేవుడే, ఇవన్నీ కూడా సమస్తము దేవుడే, అన్నింటిలో దేవుడు ఉన్నాడేటటువంటి భావనను అద్వైత సిద్ధాంతం అంటారు. మరి ముస్లింల విశ్వాసం ఏంటి? సూర్యుడిని దేవుడే సృష్టించాడు, చంద్రుడిని దేవుడే సృష్టించాడు, కాబట్టి సూర్యుడు దేవుడిదే, చంద్రుడు దేవుడిదే, తేలు దేవుడిదే, పాము దేవుడిదే. హైందవ సోదరుల విశ్వాసం అన్ని దేవుడిదే. మన ముస్లిం సోదరుల విశ్వాసం అన్ని దేవుడిదే. కేవలం ఈ వే అనేటటువంటి చిన్న పదం యొక్క తేడా. ఈ చిన్న విషయాన్ని గుర్తిస్తే ఇన్షాల్లా హిందువులు మరియు ముస్లింలు ఒకటవుతారు. మరి మహాశయులారా, మరి నేటి అంశమైనటువంటి హిందుత్వము మరియు ఇస్లాంలో సమాంతర విషయాలు. మరి ఈ విషయంలో నేను నా యొక్క ప్రారంభంలో తెలియజేశాను. నా ప్రసంగంలో నేను ముఖ్యంగా 5 ఉపశీర్షికలు, 5 అంశాలపై నేను చర్చిస్తాను. అవేమిటంటే, ఒకటి హిందుత్వం మరియు ఇస్లాంల పరిచయం. దీన్ని నేను సంక్షిప్తంగా మీకు పరిచయం చేశాను. తర్వాత హిందుత్వం మరియు ఇస్లాంలో దైవ భావన. ఈ దైవ భావన విషయాల్లో మరి సోదరులు అయితే విభిన్న అభిప్రాయాలను కలిగి ఉన్నారు. మరి వాస్తవానికి
మత అవలంబికులు అనుసరించేటటువంటి గ్రంథాల యొక్క దృక్పథం ఏమిటి? గ్రంథాలు ఒకే సందేశాన్ని తెలుపుతున్నాయా, లేక విభిన్న సందేశాలు మనకు తెలియజేస్తున్నాయా? ఈ విషయాన్ని గత మనం పరిశీలిద్దాం. మరి ముస్లిం సోదరులు కలిగినటువంటి విశ్వాసం ఏంటి దేవుని విషయంలో? ఈ విషయాన్ని తెలియజేస్తాను. మనము ఇస్లాంలో దైవ భావనను తెలుసుకోవాలి అంటే ఇస్లాం ఖురాన్ గ్రంథంలో 112వ అధ్యాయం సూరా అల్ ఇఖ్లాస్, ఇందులో 4 వాక్యాలు ఉన్నవి. ఇందులో చాలా స్పష్టంగా దైవ భావనను వివరించడం జరిగింది. దైవ భావన స్పష్టంగా అర్థం కావాలి అంటే ఎవరైనా ఖురాన్ గ్రంథంలోని 112వ అధ్యాయం అల్ ఇఖ్లాస్ అధ్యాయం పేరు, అందులో కేవలం 4 వచనాలు ఉన్నవి. ఆ విషయాన్ని చదివితే, ఆ యొక్క సూరాన్ని చదివితే ఇన్షాల్లా మీకు దైవ భావన పూర్తిగా అర్థమవుతుంది. అది ఏమిటంటే కుల్ హువల్లాహు అహద్, ఓ ప్రవక్త ఆయన చెప్పండి, అల్లాహ్ ఆయన అద్వితీయుడు, ఆయన ఒక్కడు, అల్లాహు సమద్ ఆయన నిరపేక్షపడు, ఎవరి ఆధారము ఎవరి అక్కర లేనివాడు, లం యలిద్ వలం యూలద్ ఆయనకు సంతానం ఎవరు లేరు, ఆయన కూడా ఎవరి సంతానం కాదు, వలం యకుల్ లహు కుఫువన్ అహద్ ఆయనకు సరి సమానుడు సాటి మేటి ఎవ్వరూ లేరు. చాలా స్పష్టంగా ఈ 4 విషయాలు ప్రాంతంగా తెలియజేస్తుంది. దేవుడు ఒక్కడే, ఆయన నిరపేక్షకుడు, ఎవరి ఆధారం అక్కడ లేనివాడు, ఆయనకు సంతానం ఎవరు లేరు, ఆయన కూడా ఎవరికి పుట్టలేదు, మరియు ఆయనతో సరి సమానులు సాటి మేటి ఎవరు లేరని ఈ 4 విషయాలు చాలా స్పష్టంగా ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది. మహాశయులారా, ఇస్లాంలో దైవ భావనను తెలిపేటటువంటి విషయము ఇది సూరా అల్ ఇఖ్లాస్ 112వ అధ్యాయం. ఈ విషయాన్ని మరి హైందవ గ్రంథాలు ఏకీభవిస్తున్నాయా? హైందవ గ్రంథాలు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఈ హైందవ గ్రంథాలు ఈ సూరా అల్ ఇఖ్లాస్ ఖురాన్లోని 112వ అధ్యాయం అల్ ఇఖ్లాస్ లో నేను తెలియజేసినటువంటి ఈ విషయాల పట్ల హైందవ గ్రంథాలు ఏకీభవిస్తున్నాయా, లేక దీనికి విభిన్నంగా హైందవ గ్రంథాల ప్రస్తావన ఉందా? కాస్త మనం పరిశీలిద్దాం. ముందుగా సూరా ఇఖ్లాస్ లోని 1వ వచనం, కుల్ హువల్లాహు అహద్, మీరు ప్రకటించండి, ఆ అల్లాహ్ ఆయన అద్వితీయుడు, ఆయన ఒక్కడే. ఈ విషయాన్ని హైందవ గ్రంథాలు చూసినప్పుడు ఋగ్వేదం 6వ మండలం 45వ సూక్తం 16వ మంత్రంలో యదేక ఇష్టముష్టుహి, ఒక్కడు సాటి సమానం లేని ఆయన్నే స్తుతించండి, ఆయన ఒక్కడే. ఛందోగ్యోపనిషత్ 6వ అధ్యాయము 2వ సూక్తం 1వ మంత్రంలో ఏకం ఎవద్వితీయం, ఆయన ఒక్కడు, 2వ వాడుగా చేయడానికి ఆయన పక్కన మరొకడు లేడు అని హైందవ గ్రంథాలు ప్రకటిస్తున్నాయి. మరియు హైందవ గ్రంథాలని మనం పరిశీలించినట్లయితే శ్వేతాక్షర ఉపనిషత్ 3వ అధ్యాయము 2వ మంత్రంలో ఏకో హి రుద్రోనా నద్వితీయాయ తత్తుహ యనిమాం లోకాని శతైశనీతిహి, ఈ సమస్త లోకాలను తన సొంత శక్తులచే రక్షించి పరిపాలిస్తున్నటువంటి ఆ దేవుడు వాస్తవానికి ఒక్కడే, 2వ వాడుగా చేయడానికి ఆయన పక్కన మరొకడు లేడు, ఆయన ఒక్కడే అని హైందవ గ్రంథాలు ప్రకటిస్తున్నాయి. మరియు శ్వేతాక్షర ఉపనిషత్ 3వ అధ్యాయము 3వ మంత్రంలో భావ్యా భూమి జనయాం దేవ ఏకః, భూమిని మరియు ఆకాశాలను సృష్టించినటువంటి ఆ దేవుడు ఏకః ఒక్కడే అని హైందవ గ్రంథాలు ప్రకటిస్తున్నాయి. ఇంకా భగవద్గీత గ్రంథాన్ని పరిశీలిస్తే భగవద్గీత గ్రంథము 18వ అధ్యాయము 66వ శ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచా, సర్వధర్మాన్ సమస్త ధర్మములను పరిత్యజ విడిచిపెట్టి మామేకం నన్ను ఒక్కడినే శరణం వ్రజ శరణు పొందు, అహం త్వా అప్పుడు నేను సర్వ పాపేభ్యో సమస్త పాపముల నుండి మోక్షయిష్యామి మా శుచా, సమస్త పాపముల నుండి నేను నిన్నులను విముక్తి చేసేదను. సర్వ ధర్మాలను అన్నిటికీ విడిచిపెట్టేసి కేవలం ఆ ఏకైక దైవాన్ని మీరు ఆరాధించండి, అప్పుడు మీ పాపాలను దేవుడు క్షమిస్తాడు అని, ఆయన స్వర్గాన్ని ప్రసాదిస్తాడని గీతాశాస్త్రం 18వ అధ్యాయం 66వ శ్లోకంలో తెలియజేయడం జరిగింది. మరియు గీతాశాస్త్రం 18వ అధ్యాయం 62వ శ్లోకాన్ని పరిశీలిస్తే తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత సత్ప్రసాదాత్పారం శాంతిస్థానం ప్రాప్తి శాశ్వతం. ఓ అర్జున, సర్వ విధముల ఆ ఒక్క ఈశ్వరుణ్ణి నీవు శరణు, ఆయన యొక్క అనుగ్రహం ఉంటే సర్వోత్తమైనటువంటి శాంతిని, శాశ్వతమైన మోక్ష పదవిని నీవు పొందగలవు. శ్రీకృష్ణ వారు అర్జున వారికి చెప్తున్నారు, ఓ అర్జున, సర్వ విధముల నీవు సుఖాల్లో ఉన్నా, నీవు దుఃఖాల్లో ఉన్నా, సర్వ విధముల ఆ ఏకైక ఆ ఈశ్వరుణ్ణి నీవు ఆరాధించుకుమా అని శ్రీకృష్ణ వారు అర్జున వారికి తెలియజేస్తున్నారు.
గీతాశాస్త్రం 7వ అధ్యాయం 17వ శ్లోకంలో ఏకభక్తి విశిష్యతే, ఆ ఒక్క దైవాన్ని ఆరాధించినటువంటి వాడే జ్ఞాని అని తెలియజేయడం జరిగింది. ఎవరైనా జ్ఞాని అవ్వాలి అని అనుకుంటే ఆ ఏకైక దైవాన్ని ఆరాధించాలి అని గీతాశాస్త్రం 7వ అధ్యాయం 17వ శ్లోకంలో తెలియజేయడం జరిగింది. మరియు హైందవ వేదాంతాల యొక్క బ్రహ్మసూత్రాన్ని మనం పరిశీలిస్తే హైందవ వేదాంతాల యొక్క బ్రహ్మసూత్రంలో తెలియజేయడం జరిగింది. ఏకం బ్రహ్మం ద్వితీయ నాస్తిని నేహన నాస్తిని ననస్తించాను. దేవుడు ఒకడే, రెండవ వాడు లేడు, లేడు లేడు కించిత్తు కూడా ఆయన పక్కన మరొకడు లేడు అని హైందవ గ్రంథాలు సాక్షిస్తున్నాయి. మహాశివులారా, ఇక పురాణ గ్రంథంలోని 112వ అధ్యాయంలోని 2వ విషయమైనటువంటి అల్లాహు సమద్, ఆయన నిరపేక్షాపరుడు, ఎవరి ఆధారము ఎవరి అక్షరం లేనివాడు. ఈ విషయమై హైందవ గ్రంథాన్ని ప్రశ్నిస్తే భగవద్గీత శాస్త్రము 10వ అధ్యాయం 3వ శ్లోకంలో మహేశ్వరం, ఆ దైవం సమస్త లోకములకు న్యాయకుడు అని ఆయన గొప్పతనాన్ని గురించి తెలియజేయలేదు. మరియు అధర్వణ వేదము 20వ కాండం 58వ సూక్తం 3వ మంత్రంలో దేవో మహాపతి, ఆ దేవుడు ఒక్కడే గొప్పవాడు అని తెలియజేయలేదు. మరియు గీతాశాస్త్రం 9వ అధ్యాయము 4వ శ్లోకంలో మయా తదనిదం సర్వం జగదవ్యక్త మూర్తినా మత్తాని సర్వభూతాని నచాంతే సమస్థిత, ఈ సమస్త ప్రపంచము అవ్యక్త రూపునకు నాచే వ్యాపించబడి ఉన్నది, సమస్త ప్రాణికులు నా యందు ఉన్నది, నేను వాటి యందు ఉండుటలేదు. ఈ సమస్త సృష్టి కూడా నా కంట్రోల్లో ఉంది, నా ఆధీనంలో ఉంది, నేను వాటిలో ఉండుటలేదు అని ఆ దైవం యొక్క గొప్పతనాన్ని గీతాశాస్త్రం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మహాశైలారా, పురాణ గ్రంథంలోని అది 112వ అధ్యాయంలోని 3వ విషయమైనటువంటి లం యలిద్ వలం యూలద్, అల్లాహ్ ఎవరి సంతానము కాదు, అల్లాహ్ కూడా సంతానం ఎవరూ లేదు అనేటువంటి విషయాన్ని హైందవ గ్రంథాలలో మనం పరిశీలించినట్లయితే గీతాశాస్త్రము 10వ అధ్యాయము 3వ శ్లోకంలో తెలియజేయడం జరిగింది. యో మామజమనాదీశ వ్యక్తిలోకమహేశ్వరం అసంపూర్ణ సమర్థేతు సర్వ పాపై ప్రముచ్యతే, ఎవరు నన్ను పుట్టుక లేనివాడిగా అనాది రూపునిగా సమస్త లోకములకు జ్ఞాపకునిగా తెలుసుకుంటున్నాడు, అట్టి వాడు సర్వ పాపముల నుండి లెస్సగా విడువబడుతున్నాడు. ఏ వ్యక్తి అయితే ఒక హైందవుడు అతని యొక్క పాపాల నుండి అతడు కడగబడాలి అని, పాపాల యొక్క పశ్చాత్తాపం కలగాలి అని అనుకుంటాడో ఆ వ్యక్తి దైవానికి పుట్టుక లేదు అని నమ్మాలి అని గీతాశాస్త్రం 10వ అధ్యాయము 3వ శ్లోకంలో తెలియజేయడం జరిగింది. ఇంకా శ్వేతాచంద్రోపనిషత్ 6వ అధ్యాయం 9వ మంత్రాన్ని పరిశీలిస్తే నత్యకర్తిపతిరస్తి లోకేన చేతితనైవ చతస్య లింగం సకారణాంకరణాధిపాదిపో నత్యకర్తిన్యనిధనచాధిపః, ఆ దైవానికి తల్లిదండ్రులు లేరు, ఆ దైవానికి గురువు లేడు, ఆ దైవానికి సంరక్షకుడు లేడు, ఆ దైవాన్ని పోలిన ప్రతిమ ఏది లేదు, అన్నింటికి అతడే కారణమని హైందవ గ్రంథాలు సాధించారు. మహాశివులారా, పురాణ గ్రంథంలోని 112వ అధ్యాయం 4వ వచనము వలం యకుల్ లహు కుఫువన్ అహద్, ఆ దైవానికి సాటి మేటి ఎవరూ లేదు, ఆ దైవంతో పోల్చదగినది ఈ సృష్టిలో ఏదీ లేదు అనే విషయాన్ని హైందవ గ్రంథాల వీళ్ళలో మనం పరిశీలించినట్లయితే ఎదురుగా 32వ అధ్యాయం 3వ వచనం మరియు శ్వేతాచంద్రోపనిషత్ 4వ అధ్యాయం 19వ మంత్రంలో తెలియజేయడం జరిగింది. నతస్యా ప్రతిమాస్తి, ఆ దైవాన్ని పోలినటువంటి రూపము, ప్రతిమ, విగ్రహము, ఫోటో ఈ సృష్టిలో ఏదీ లేదు అని హైందవ గ్రంథాలు సాక్షిస్తున్నాయి. ఆ దైవాన్ని పోలినటువంటి ప్రతిమ, రూపము ఈ సృష్టిలో ఏదీ లేదు అని ఏ విషయమైతే పురాణ గ్రంథం చెప్పిందో ఆ విషయాన్ని చాలా స్పష్టంగా అనేక ఆధారాలతో హైందవ గ్రంథాల ముందు సాక్షిస్తున్నాయి. మహాశివులారా, మరి ఈ విషయంతో పాటు పురాణ గ్రంథంలో సూరే అల్ అనాం 6వ అధ్యాయము 103వ వచనంలో తెలియజేయడం జరిగింది. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. లా తుద్రికుల్ అబ్సార్ వహువ యుద్రికుల్ అబ్సార్ వహువ లతీఫుల్ ఖబీర్, ఆ దైవాన్ని మీరు కన్నులతో చూడలేదు, ఆ దైవం మాత్రం సమస్తము చూస్తున్నాడు అని పురాణం సెలవిస్తుంది. ఏ మానవుడు కూడా ఆ దైవాన్ని తన ఇంద్రియాలతో తన కన్నులతో చూడలేడు అని పురాణం సాక్షిస్తుంది. ఈ విషయాన్ని హైందవ గ్రంథాల వెళ్ళి మనం చూసినప్పుడు కేనా ఉపనిషత్ 1వ అధ్యాయము 7వ మంత్రంలో తెలియజేయడం జరిగింది. ఏ చక్షుషానాపశ్యతి ఏన చక్షుంసి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యది తముపాసతే. దృష్టి
దృష్టి చూడజాలనిది, దృష్టిని చూసేది అది మాత్రమే బ్రహ్మము. తదేవ బ్రహ్మత్వం విద్ధిరేదం యదితముపాసతే. ఈ జనులు ఇక్కడ పూజించే ఇది బ్రహ్మము కాదని తెలుసుకో. ఏ మానవుడు కూడా ఆ దైవాన్ని చూడలేడు, ఆ దైవం మాత్రం సమస్తాన్ని చూస్తున్నాడు. ఈ జనులు ఇక్కడ పూజించేది ఏది దేవుడు కాదని నీవు తెలుసుకో అని 5వ గ్రంథాలు సాక్ష్యం. ఇక మహాశివులారా, ఇక ఆ దైవానికి సంబంధించి మరి ఇక్కడ ముఖ్యంగా హిందుత్వం మరి ఇస్లాంలో సమాంతర విషయాలను మన కాస్త పరిశీలించినట్లయితే, ఖురాన్ గ్రంథం సూరా బనీ ఇస్రాయిల్ 17వ అధ్యాయం 110వ వచనం, ఖురాన్ గ్రంథం సూరా త్వాహా 20వ అధ్యాయం 8వ వచనం, ఖురాన్ గ్రంథం సూరా అల్ ఆరాఫ్ 7వ అధ్యాయం 180వ వచనం, ఖురాన్ గ్రంథం సూరా అల్ హజ్ 59వ అధ్యాయము 24వ వచనంలో తెలియజేయడం జరిగింది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. కులిల్లాహ్ అవిదు రహ్మాన్ అయ్యమ్మా తదూ ఫలహుల్ అస్మాఉల్ హుస్నా. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు తెలియచేయండి, మీరు ఆ దైవాన్ని అల్లాహ్ అని పిలవండి లేదా అర్ రహ్మాన్ కరుణామయుడు అని పిలవండి. ఏ పేరుతో పిలిచినా ఆ దైవానికి ఉన్న పేర్లన్నీ మంచి పేర్లే. మీరు ప్రాంతలేదు, కేవలం అల్లాహ్ పిలవాలండి, ఏ పేరుతో పిలవడాన్ని ఖురాన్ చెప్పట్లేదు. ఖురాన్ లో ఇస్లాం ప్రకారంగా ఆ దైవానికి 99 పేర్లు ఉన్నాయి. అందులో ఏ పేరుతోనైనా మీరు పిలవండి అని ఖురాన్ సాక్షిస్తుంది. ఈ విషయాన్ని 5వ గ్రంథాల్లో పరిశీలిస్తే ఋగ్వేదం 1వ మండలం 164 సూక్తం 46 మంత్రం, మరియు ఋగ్వేదము 10వ మండలం 114 సూక్తం 5వ మంత్రంలో ఏకంత చిత్ర బంధావదంతి, దేవుడు ఒక్కడే కానీ పండితులు ఆ దైవాన్ని విభిన్న పేరుతో పిలుస్తారు. దైవం మాత్రం ఒక్కడే అని 5వ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఋగ్వేదం 2వ మండలం 1వ సూక్తం ప్రకారంగా ఆ దైవానికి చాలా పేర్లు ఉన్నాయి. 33 పేర్లు ఉన్నాయి ఆ దైవానికి. ఋగ్వేదం 2వ మండలం 1వ సూక్తం 3వ మంత్రం ప్రకారంగా ఆ దైవాన్ని బ్రహ్మ అని చెప్పడం జరిగింది. బ్రహ్మ అంటే దాని తెలుగు అర్థం పుట్టించేవాడు, సృష్టికర్త, ఇంగ్లీష్ లో క్రియేటర్ అంటారు. ఈ బ్రహ్మ అనే పదాన్ని మనం అరబ్బీలో దాన్ని తర్జుమా చేసినట్లయితే ఖాలిక్ అనే అర్థం వస్తుంది. కానీ బ్రహ్మ అంటే ఆయనకు 4 తలలు ఉంటాయండి, ప్రతి తలపై ఒక కిరీటం ఉంటుంది, ఆయన సమర పుష్పంపై కూర్చొని ఉంటారు. అంటే ఇది హిందూ మత గ్రంథాలకు విరుద్ధమైనటువంటి విషయం. ఎందుకంటే యజుర్వేదం 32వ అధ్యాయం 3వ మంత్రం మరియు శ్వేతాశ్వతర ఉపనిషత్ 4వ అధ్యాయం 19వ మంత్రం ప్రకారంగా నతస్య ప్రతిమార్తి, ఆ దైవాన్ని కొలినటువంటి రూపము, ప్రతిమ, విగ్రహము, ఫోటో ఈ సృష్టిలో ఏదీ లేదు అని 5వ గ్రంథాలు సాక్షిస్తున్నాయి. మరియు ఋగ్వేదం 2వ మండలం 1వ సూక్తం 3వ మంత్రం ప్రకారంగా ఆ దైవాన్ని విష్ణు అని చెప్పడం జరిగింది. విష్ణు అంటే అర్థం ఏంటి? విష్ణు అనే సంస్కృత పదాన్ని తెలుగులో అనువదించినట్లయితే ప్రభువు, పరిపాలించేవాడు అనే అర్థాలు వస్తాయి. విష్ణు అనే పదాన్ని ఇంగ్లీష్ లో మనం దీన్ని అనువదించినట్లయితే సస్టైనర్ అనే అర్థం వస్తుంది. విష్ణు అనే పదాన్ని మనం అరబ్బీలో దీన్ని తర్జుమా చేసినట్లయితే రబ్ అనేటటువంటి అర్థం వస్తుంది. ప్రభువు, పరిపాలించేవాడు అనే అర్థాలు వస్తాయి. కానీ విష్ణు అంటే ఆయనకు 4 చేతులు ఉంటాయి. కుడి చేతిలో చక్రం తిరుగుతూ ఉంటుంది, మరో చేతిలో శంఖాన్ని ఆయన పూరిస్తుంటాడు. ఆయన సముద్రంలో సర్ప సింహాసనంపై విశ్రాంతి తీసుకుంటాడు అనే భావన ఇది వేదాలకు విరుద్ధమైంది. ఎందుకంటే యజుర్వేదం 32వ అధ్యాయం 3వ మంత్రం మరియు శ్వేతాశ్వతర ఉపనిషత్ 4వ అధ్యాయం 19వ మంత్రం ప్రకారంగా నతస్య ప్రతిమార్తి, ఆ దైవాన్ని పోలినటువంటి ప్రతిమ, రూపము, విగ్రహము ఈ సృష్టిలో ఏదీ లేదు అని 5వ గ్రంథాలు సాక్ష్యమిస్తున్నాయి. మహాశయులారా, ఇస్లాంలో ఆ దైవానికి 99 పేర్లు ఉన్నాయి. అన్ని మంచి పేర్లే, మీరు ఏ పేరుతోనైనా పిలవండి. కానీ అల్లా అనేటువంటి పదం ఎంతో ఉన్నతమైనటువంటి పదం. ఎందుకంటే తెలుగులో మనం దేవుడు అంటాం, బహువచనం అయితే అది దేవుళ్ళు అవుతుంది, స్త్రీలింగం అయితే దేవత అవుతుంది. ఇంగ్లీష్ లో GOD గాడ్ అంటాం, బహువచనం అయితే గాడ్స్ అవుతుంది, మరి స్త్రీలింగం అయితే GODESS గాడెస్ అవడానికి ఆస్కారం ఉంది. కానీ అల్లా అనేటటువంటి పదం ఏదైతే ఉందో ఇది విశ్వ ప్రభువుకు అన్ని విధాలా శోభాయమానమైనటువంటి పదము. ఇది ఎంతో విలక్షణమైనటువంటి పదము. ఇది ఎలాంటి కల్తీ లేనటువంటి పదం. అల్లా అంటే అల్లాలు ఇంకేదో స్త్రీలింగము లేదా పురుషలింగము ఆపాదిస్తే సుందరమైనటువంటి సురక్షితమైన స్వచ్ఛమైనటువంటి పేరు అల్లా. మరి అల్లా అనేటటువంటి పదము వేదాల్లో, చతుర్వేదాల్లో ఒక వేదమైనటువంటి ఋగ్వేదంలో కూడా అల్లా అనే పేరు మనకు కనబడుతుంది. ఋగ్వేదము 2వ మండలం 1వ సూక్తం 11వ మంత్రం మరియు ఋగ్వేదము 9వ మండలం 67వ సూక్తం 10వ మంత్రం, ఋగ్వేదం 3వ మండలం 30వ సూక్తం 10వ మంత్రంలో అల్లా యొక్క మూల పదమైనటువంటి ఇలా అనే మనకు కనబడుతుంది. 108 ఉపనిషత్తులో ఒక ఉపనిషత్ పేరేంటండి? అల్లో ఉపనిషత్. అల్లో ఉపనిషత్ 1, 2, 3, 4 మంత్రాల్లో తెలియజేయడం జరిగింది. అల్లో పరమం జ్యేష్టం బ్రాహ్మణో అల్లా, అల్లో రసూలా ముహమ్మద్ వరస్య అల్లో అల్లా.
అల్లా అనేటటువంటి పదము అల్లో ఉపనిషత్తులు అల్లా అనేటటువంటి పదాలు కనీసం ఒక 10 సార్లు వాడబడ్డాయి. మహాశయ ద్వారా మరి ఈ అల్లా అనేటటువంటి పదం ఎంతో సురక్షితమైనటువంటి ఉన్నతమైనటువంటి పదము. ఇది పురాణే కాకుండా పురాణేతర గ్రంథాలు కూడా, హిందూ గ్రంథాల్లో కూడా ఈ అల్లా అనేటువంటి పదము మనకు కనబడుతుంది. ఈ రెండు సోదరులారా, నా యొక్క ప్రసంగంలో 3వ విషయమైనటువంటి బహుదైవ ఆరాధన దాని పర్యావరణం. ఇస్లాం ధర్మంలో అన్నిటికంటే ఘోరమైనటువంటి పాపము షిర్క్. అసలు ఘోరమైనటువంటి పాపం ఏంటి, ఘోరమైనటువంటి తప్పు ఏంటి, క్షమించడానిటువంటి ప్రథమ స్థానంలో తారా స్థాయిలో ఉన్నటువంటి తప్పు ఏమిటి అంటే షిర్క్ అంటారు. షిర్క్ అనే పదము అరబీ భాషలోని షరకా అనే పదం నుండి వచ్చింది. దీని మూల పదం షరకా. షిర్క్ అంటే సర్వలోకాల సృష్టికర్తైన అల్లాహ్తో పాటు ఇతరులను భాగస్వాములుగా చేయడము. ఆయన గుణగణాలు, ఆయన అస్తిత్వము, శక్తి సామర్థ్యాలలో కలిసి చేయడం. ఉదాహరణకు అల్లాహ్ ఐశ్వర్యాన్ని, సంతానాన్ని ప్రసాదించేవాడు. ఫలానా బాబా దగ్గరికి వెళ్ళిపోవడం ద్వారా కూడా ఇది కలుగుతుంది. అల్లాహ్ ద్వారా లాభ నష్టాలు జరుగుతాయి. ఫలానా సమాధి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మొరపెట్టుకోవడం ద్వారా కూడా మనకి ఏదైనా లాభం జరుగుతుంది అనేటటువంటి భావన ఏదైతే ఉందో ఇది షిర్క్ అంటారు. ఇది బహునివారణ. ఇది ఇస్లాం దృష్టిలో అన్నిటికంటే ఘోరమైనటువంటి పాపము. అల్లాహ్ యొక్క అస్తిత్వము, గుణగణాలు, శక్తి సామర్థ్యాలలో ఎవరిని కూడా నిలబెట్టకూడదు, ఎవరిని కూడా సమానంగా భావించకూడదు. ఈ ఘోర పాపాన్ని అరబీ పరిభాషలో షిర్క్ అని అంటారు. మహాశయులారా, ఈ విషయమై ఖురాన్ గ్రంథాన్ని పరిశీలిస్తే ఖురాన్లో సూరే నిసా 4:116 వచనం, ఖురాన్లో సూరే నిసా 4:45 వచనం, ఖురాన్లో సూరే నిసా 4:14 వచనంలో తెలియజేయడం జరిగింది. ఇన్న అల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషాఉ వ మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ ضل ضلالا బഈద్. అల్లాహ్ దృష్టిలో క్షమించరాని ఘోరమైన పాపం షిర్క్. షిర్క్ తప్ప అల్లాహ్ తాను కోరిన వారి అన్ని పాపాలను క్షమిస్తాడు. షిర్క్ అనేది ఏ వ్యక్తి అయితే షిర్క్ చేస్తూ బహుదైవారాధన చేస్తూ తెలుసుకుంటాడో అతనికి క్షమాపణ లేదు అని ఖురాన్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ విషయాన్ని అది మాయిద 5వ అధ్యాయం 72వ వచనాన్ని పరిశీలిస్తే బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఇన్నహు మన్ యుష్రికు బిల్లాహి ఫఖద్ హర్రమ అల్లాహు అలైహిల్ జన్నత వ మఅవాహు నార్ వ మా లిజ్జాలిమిన మిన్ అన్సార్. ఎవరైతే అల్లాహ్తో పాటు ఇతరులను భాగస్వాములుగా చేస్తాడో వారి నివాసం నరకం. అటువంటి దుర్మార్గులకు సహాయం అందించేవాడు ఎవడు ఉండడు అని ఖురాన్ ప్రకటించింది. ఖురాన్ సూరా అల్-కహఫ్ 18వ అధ్యాయం 102వ వచనాన్ని అఫాసిబ అల్లదీన కఫరు అన్ యత్తఖిదు ఇబాది మిన్ దూని ఔలియా ఇన్నా అతలునా జహన్నమ లిల్ కాఫిరీన నుజులా. వారు అల్లాహ్ను కాదని అల్లాహ్ యొక్క దాసులను తమ కార్య సాధకులుగా చేసుకునే తలంపులు కలిగి ఉన్నారా? అలాంటి అవిశ్వాసులకు ఆతిథ్యంగా మేము నరకాన్ని తయారు చేసి పెట్టాం. ఔలియా అనే పదం ఉపయోగించడం జరిగింది. ఔలియా అంటే మంచి దైవ భీతిపరులు, దైవాన్ని విశ్వసించి ఎంతో ధర్మనిష్టత ఉన్నటువంటి వారు ఔలియాలు. ఎవరైతే అల్లాహ్ను కాదని అల్లాహ్ యొక్క దాసులను తమ కార్య సాధకులుగా చేసుకుంటారో వారు అవిశ్వాసులు, వారి నివాసం నరకం అని ఖురాన్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మహాశయులారా, ఖురాన్లో సూరా అల్-అంబియా 21వ అధ్యాయము 98వ వచనాన్ని పరిశీలిస్తే నిస్సందేహంగా అల్లాహ్ను కాదని మీరు ఆరాధించే మీ దైవాలు మరియు మీరు నరకంలో ఇంధనమవుతారు అని ఖురాన్ ప్రకటిస్తుంది. ఇంకా ఖురాన్ గ్రంథంలో మనం పరిశీలించినప్పుడు ప్రవక్తలు బహుదైవ ఆరాధన చేస్తే వారి కర్మలన్నీ వృధా అయిపోతాయని ఖురాన్ ప్రకటిస్తుంది. ఖురాన్లో సూరా అల్-అనామ్ 6వ అధ్యాయము 89వ వచనాన్ని పరిశీలిస్తే ఒకవేళ ప్రవక్తలు షిర్క్ చేస్తే, ప్రవక్తలు బహుదైవ ఆరాధన చేస్తే మీ కర్మలన్నీ నాశనమైపోతాయి, మీ కర్మలన్నీ వృధా అయిపోతాయని ఖురాన్ కలిగిస్తుంది. ప్రవక్తలు ఎవరు? ఉన్నతమైనటువంటి స్థానము, దైవ సందేశహరులు, ఎంతో పవిత్ర జీవితం కలిగినటువంటి ప్రవక్తలను హెచ్చరిస్తూ ఖురాన్ చెప్తుంది. ప్రవక్తలు ఒకవేళ బహుదైవ ఆరాధన చేస్తే వారు చేసిన సమస్తము కూడా నాశనమైపోతుందని చెప్పలేదు. అంతేకాదు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, చిట్టచివరి ప్రవక్త, ఎంతో ఉన్నతమైనటువంటి గొప్ప ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్దేశించి ఖురాన్ సూరా అజ్-జుమర్ 39వ అధ్యాయము 65వ వచనం తెలియజేయబడింది. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు షిర్క్ చేస్తే, నీవు బహుదైవ ఆరాధన చేస్తే నీ కర్మలన్నీ వృధా అయిపోతాయి.
నువ్వు అంత పెద్ద ప్రవక్తమైనా ఒకవేళ అల్లాహ్ను కాదని ఇతరులను ఆరాధిస్తే నువ్వు చేస్తున్న ప్రవక్తం కూడా నాశనమైపోతుంది, జాగ్రత్త అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కూడా హెచ్చరించి మరి ఖురాన్లో అల్లాహ్ తాలా ఈ విషయాన్ని తెలియజేశారు. ఇక మహాశివులారా, షిర్క్ చేసే వారి యొక్క బలహీన స్థితిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. ఖురాన్లో సూర అల్-అన్కబూత్ 29వ అధ్యాయము 41వ వచనాన్ని పరిశీలిస్తే అక్కడ మూడేవారం చేసే వారి స్థితిని తెలియజేయడం. అల్లాహ్తో పాటు ఇతరులను సంరక్షకులుగా చేసుకున్న వారు సాలే పురుగుని పోలి ఉన్నారు. సాలే పురుగు తన వద్ద ఒక ఇల్లు కట్టుకుంటుంది. అన్ని ఇళ్ల కంటే అతి బలహీనమైన ఇల్లు సాలే పురుగు ఇల్లే అవుతుంది. సూరే అల్-హజ్ 22వ అధ్యాయము 31వ వచనం తెలియజేయడం జరిగింది. ఎవరైతే అల్లాహ్తో పాటు ఇతరులను కూడా దేవతలు భావిస్తారో వారు ఆకాశం నుండి కింద పడిపోయినట్లే, ఇక వారిని పక్షులైనా తల్లివేయవచ్చు లేదా గాలి ముక్కలు ముక్కలు అయ్యే ప్రదేశంలోనైనా పడవేయవచ్చు. వారి స్థితి ఇక మొత్తము కూడా నాశనమైపోయినట్లనే పురాణం పరిశీలిస్తుంది. మహాశివులారా, అసలు ఈ దైవికరుడు దైవం కానటువంటి వారి యొక్క బలహీనతను గురించి ఖురాన్ తెలియజేస్తుంది. అసలు దైవం కాని వారు ఎవరైతే ఉన్నారో వారి నిస్సహాయ స్థితి, వారి యొక్క బలహీనతను ఖురాన్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఖురాన్లో సూరే అల్-హజ్ 22వ అధ్యాయం 73వ వచనాన్ని పరిశీలిస్తే యా అయ్యుహన్నాసు దురిబ మసలున్ ఫత్తబిఊన ఇన్నల్లదీన తదఊన మిన్ దూనిల్లాహి లన్ యఖ్లుqu దుబాబన్ వలం యస్తమౌన వ ఇన్ యత్లుబుహుం దుబాబు షై'అన్ లా యస్తన్ఫిదు మిన్ రౌఫ్ అస్వాలి వల్ మత్లూబ్ మా ఖదరుల్లాహ హఖ్ఖ ఖదరిహి ఇన్నల్లాహ లఖవీయ్యున్. మానవులారా, ఒక ఉదాహరణ ఇవ్వబడుతుంది, దాన్ని శ్రద్ధగా వినండి. మీరు సృష్టికర్తను కాదని ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారందరూ సమైక్యంగా కలిసి ఒక ఈగను కూడా తయారు చేయాలి. అంతేకాదు సుమా, ఆ ఈగ వారి నుండి ఏదైనా ప్రసాదాన్ని నైవేద్యాన్ని లాక్కుపోయినా విడిపించుకునేటటువంటి శక్తి కూడా వారికి లేదు. సహాయం కోసం అర్థించేవారు బలహీనులే, సహాయం కోసం అర్థింపబడుతున్న వారు బలహీనులే. ఇది అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు. అల్లాహ్ను కాదని ఎవరినైతే, ఆ సృష్టికర్తను కాదని ఎవరినైతే మీరు ఆరాధిస్తున్నారో వారందరూ కలిసి ఒక ఈగను కూడా తయారు చేయాలి. అంతేకాదు ఆ ఈగ వారి నుండి ఏదైనా ప్రసాదాన్ని లాక్కుపోయినా విడిపించుకునేటటువంటి శక్తి వాటిలో లేదు అని ఖురాన్ సాక్షిస్తుంది. ఖురాన్ యూసుఫ్ 12వ అధ్యాయము 41వ వచనాన్ని పరిశీలిస్తే ఆ సృష్టికర్తను కాదని ఎవరినైతే మీరు ఆరాధిస్తున్నారో అవన్నీ కూడా మీరు మరి మీ తాత ముత్తాతలు పెట్టుకున్న కొన్ని పేర్లు తప్ప మరి ఏమీ కాదు అని ఖురాన్ సాక్షిస్తుంది. ఖురాన్ సూర అన్-నహల్ 16వ అధ్యాయము 20వ వచనాన్ని పరిశీలిస్తే వారు స్వతహాగా సృష్టించబడ్డారు, వారు నిర్జీవులే కానీ సజీవులు కాదు అని ఖురాన్ సాక్షిస్తుంది. మరి ఖురాన్ సూర అన్-నహల్ 16వ అధ్యాయం 21వ వచనాన్ని పరిశీలిస్తే వారు మృతులు, వారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు లేపబడతారో కూడా ఆ దేవాలకు తెలియదు. అలాంటి బలహీనుని మీరు ఆరాధిస్తున్నారని ఖురాన్ సాక్షిస్తుంది. ఇక ఖురాన్ సూర రూమ్ 30వ అధ్యాయం 40వ వచనాన్ని పరిశీలిస్తే అల్లాహుల్లదీ ఖలకకుం సుమ్మ రజకకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యహీకుం హల్ మిన్ శురకాఇకుం మ యఫ్అలు మిన్ జాలికుం మిన్ షై సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికూన్. అల్లాహ్ ఆ సృష్టికర్తయే మిమ్మల్ని పుట్టించాడు, మీకు జీవితాన్ని ప్రసాదించాడు, మరియు ఒకనొకప్పుడు మీకు మరణాన్ని మృత్యుని కలిగిస్తారు. తర్వాత మీరందరూ కూడా ఆయన వద్దకే వెళ్ళిపోవలసింది, మీరందరూ కూడా ఆయన ముందు సమావేశపరచబడతారు. మీరు దైవ సమానులుగా చేసుకున్న వారిలో ఎవరైనా ఈ పనులలో ఏ పనైనా చేసేవాడు ఉన్నారా? సృష్టికర్తటువంటి అల్లాహ్ ప్రశ్నిస్తున్నాడు, మానవుడా, మీరు ఎవరినైతే దైవాలుగా చేసుకున్నారో వారు మీకు జీవితాన్ని ప్రసాదించారా, లేక మీకు ఆహారాన్ని ప్రసాదిస్తున్నారా, లేక మీకు మృత్యువును ప్రసాదిస్తున్నారా? మీరు చనిపోయిన తర్వాత మిమ్మల్ని వారు లేచి నిలబెడతారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. సృష్టికర్త చేసేటువంటి పనుల్లో ఏ పనైనా మీరు దైవాలుగా చేసుకున్న వారు చేయగలుగుతారా అని ఖురాన్ ప్రశ్నిస్తుంది. ఖురాన్ సూరే అల్-ముమినూన్ 23వ అధ్యాయము 115వ వచనాన్ని పరిశీలిస్తే అల్లాహ్ను కాదని, అంటే సృష్టికర్తను కాదని ప్రజలు ఎవరైతే ఆరాధిస్తున్నారో వారి వద్ద ఏ ప్రమాణము లేదు, దైవం కూడా ఏ ప్రమాణాన్ని వారి కోసం అవతరింపచేయలేదు. ఖురాన్ సూరే అల్-అంబియా 21వ అధ్యాయము 24వ వచనాన్ని పరిశీలిస్తే మీరు సత్యవంతులు అయితే మీ రుజువును తీసుకోండి, మీ గ్రంథాలను తీసుకురండి. వారు దైవాలను చెప్పడానికి మీ దగ్గర ఏ నిదర్శనం ఉంది, ఏ గ్రంథం ఉంది, ఏ ఆధారం ఉంది అని ఖురాన్ ప్రశ్నిస్తుంది. మహాత్ములారా,
మరి ఎవరైతే ఆ సృష్టికర్తలు కాదని ఇతరులను ఆరాధిస్తున్నారో వారి వద్ద ఎలాంటి ప్రమాణం లేదని పురాణ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ విషయాన్ని హైందవ గ్రంథాలు ఏమంటున్నాయి? బహుదేవారాధన యొక్క పర్యవసానం, దైవేతల యొక్క బలహీనత, మరి ఎవరైతే దైవేతలను ఆరాధిస్తారో వారి యొక్క స్థితి ఏమవుతుందో పురాణ వెలుగులో తెలుసుకున్నాం. మరి హిందుత్వం, ఈ హిందూ మత గ్రంథాల వెలుగులో చూసినట్లయితే బహుదేవారాధన యొక్క పర్యవసాన్ని కాస్త మనం పరిశీలించినట్లయితే గీతాశాస్త్రము 7వ అధ్యాయము 20వ శ్లోకంలో తెలియజేయడం జరిగింది. కామై చైతై హృత జ్ఞానాన ప్రపద్యంతే అన్య దేవతాః తం తం నియమమాశ్రయ ప్రకృత్య నియతాశ్రయ. కొందరు తమ యొక్క ప్రకృతిచే ప్రేరేపించబడిన వారే విషయాదులందరి కోరికలచే వివేకమును కోల్పోయి దేవత ఆరాధన సంబంధమైన ఆయా నియమములను అవలంబించి ఇతర దేవతలను ఆరాధించుతున్నారు. కొందరు పర్వలంగా తమ ప్రకృతిచే ప్రేరేపించబడిన వారై విషయాదులందరి కోరికలచే వివేకమును కోల్పోయి ఈ ప్రాపంచికం యొక్క సుఖ భోగ భాగ్యాలు అనుభవించాలి అనేటటువంటి తలంపు కలిగిన వారు వివేకాన్ని కోల్పోయారు. అలాంటి వారు ఏం చేస్తున్నారు? వారు సృష్టికర్తమైనటువంటి దైవాన్ని కాదని ఇతర దేవీ దేవతలను ఆరాధిస్తున్నారు అని గీత సత్యం తెలియజేస్తుంది. ఇంకా 7వ అధ్యాయము గీత 20వ శ్లోకంలో దీని వ్యాఖ్యానం మనం కాస్త పరిశీలించినప్పుడు అక్కడ దాన్ని ఈ విధంగా నోటించడం జరిగింది. ఎవరైతే సృష్టికర్తను కాదని దేవీ దేవతలను ఆరాధిస్తారో వారి ఆరాధన లక్ష్యము ప్రాపంచిక కోరికలు నెరవేరుతాయే కానీ ముక్తి స్వర్గము కాదు అని అక్కడ తెలియజేయడం జరిగింది. మహాశివుల గీత శాస్త్రము 7వ అధ్యాయము 23వ శ్లోకాన్ని పరిశీలిస్తే అంతవస్తు ఫలాంతేషాం తద్భవత్కల్పమేధసాం దేవాం దేవయజు యాంతి మద్భక్త యాంతి మామపి. అల్పబుద్ధి కలిగిన వారి యొక్క ఆఫలము నాశవంతమై ఉన్నది. ఏదైనా దేవతలను ఆరాధించువారు దేవతలను పొందుతున్నారు, నా భక్తులు నన్ను పొందుతున్నారు. ఎవరైతే సృష్టికర్తను కాదని దేవి దేవతను ఆరాధిస్తారో వారు అల్పబుద్ధి కలిగినటువంటి వారు, వారి ఫలము నాశవంతమై ఉన్నదని తెలియజేయడం జరిగింది. ఎవరైతే దైవాన్ని ఆరాధిస్తారో వారు దైవాన్ని పొందుతున్నారు, అంటే స్వర్గాన్ని పొందుతున్నారు. ఎవరైతే దైవం కాదని దైవేతను ఆరాధిస్తున్నారో వారి ఫలము నాశవంతమై ఉన్నది, అల్పబుద్ధి కలిగినటువంటి వారు అని గీతాశాస్త్రం తెలియజేస్తుంది. గీతాశాస్త్రం 7వ అధ్యాయము 24వ శ్లోకాన్ని పరిశీలించినట్లయితే తెలియజేయడం జరిగింది. అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మామబుద్ధయః పరమభావమజానంతో మమాజయమనుత్తమం. సర్వోత్తమమైనది ప్రకృతికి పరమై విలక్షణులు నట్టియు నా స్వరూపమును తెలియని అవివేకులు నన్ను పాంచ భౌతిక దేహమును మానవ అవతారం ధరించిన వాడిగా తలంచుతున్నారు. మామబుద్ధయః వారు అవివేకులు అని గీతా శాస్త్రం తెలియజేస్తుంది. ఎవరైతే ఆ దేవుడు పాంచభౌతిక దేవుడు పొందినవాడని మానవ అవతారం గురించి వస్తాడని తలంపు ఎవరైతే కలిగి ఉంటారో వారు మామబుద్ధయః వారు అవివేకులని గీతా శాస్త్రంలో తెలియజేయలేదు. సోదరులారా, భగవద్గీత గ్రంథము 9వ అధ్యాయము 22వ శ్లోకాన్ని పరిశీలించినట్లయితే అనన్య చింతయంతో మాం ఏ జనాః పరిపాసతే తేషాం విద్యాయుక్తానాం యోగక్షేమం వామ్యం. ఓ అర్జున, ఎవరైతే ఇతరులకు దేని యందు భక్తి ఉంచక అనన్య మనసః ఇతరులకు దేని యందు భక్తి ఉంచక వారు ఎడతెగగా నన్ను గురించి చింతించుతూ నన్నే ఆరాధిస్తున్నారో వారి యొక్క యోగక్షేమములను నేను విచారించుతున్నాను. అనన్య మనసః ఇతరులకు దేని యందులో మనస్సు ఉంచక వారు ఎవరైతే ఆ దైవాన్ని ఆరాధిస్తారో ఆ దైవము ఆ యొక్క భక్తుల యొక్క యోగక్షేమములను విచారించుతున్నాడు అని గీతా శాస్త్రంలో తెలియజేయలేదు. ఇంకా భగవద్గీత గ్రంథము 18వ అధ్యాయము 22వ శ్లోకాన్ని పరిశీలించినట్లయితే ఏ మనుషుడైతే ఏదేని ఒక పని యందు అంటే శరీర ప్రతిమాతుల యందు సమస్తము అదే అని తగులుకొని ఉండునో అతని వద్ద తగిన హేతువు రీజన్ కారణం లేకుండానో అట్టి వాడు తామస జ్ఞానం కలిగినటువంటి వాడు, అంటే అతడు ఘోరమైనటువంటి పాపం చేసిన వాడవుతాడు. ఏ వ్యక్తి అయితే ఒక దుష్ట వస్తువును పెట్టేసుకొని ఒక ప్రతిమను పెట్టుకొని సమస్తము ఇదేనటువంటి భావన కలిగి ఉంటాడో అతడు తామస జ్ఞానం కలిగినటువంటి వాడు అని గీతాశాస్త్రం తెలియజేస్తుంది. సోదరులారా, మరి ఈ బహుదేవ ఆరాధన సృష్టికర్తలు కాదని
సృష్టికర్తేతర ఆరాధన ఏదైతే ఉందో దైవేతర ఆరాధన, దీనికి సంబంధించి గరుడ పురాణంలో మనం ప్రశ్నించినప్పుడు గరుడ పురాణము, ధర్మకాండము, ప్రేతహఖండము 38వ అధ్యాయము 13వ మంత్రంలో తెలియజేయబడింది. కొయ్య బొమ్మలు, రాతి విగ్రహాలు, మట్టి బొమ్మలు దేవుడు కాలేరు అని తెలియజేయబడింది. మరియు శ్రీమద్ భాగవత్ మహాపురాణం పరిశీలించినట్లయితే ప్రతిమలు దైవాలు కాలేరు అని అక్కడ చెప్పడం జరిగింది. మరియు చూడగలవా, వివేకానంద సాహిత్య భాగం 7 అరే ఆత్మ 10వ భాగం 1973 2వ ముద్రణ ప్రకారంగా మరి వివేకానంద వారు తెలియజేశారు. ఏంటంటే కొంతమంది ఋషులు మరియు మానవులు విగ్రహాలను ఆరాధించే ఆచారాన్ని ప్రారంభించారు. తద్వారా అదృశ్యుడు కంటికి కనిపించని ఆ దైవాన్ని ఋషులుగా కంటికి కనిపించేవారుగా వారు ప్రతిష్ఠించారు అని మరి ఆ వివేకానంద సాహిత్య భాగం 7 అరే ఆత్మ 10వ భాగం 1973 2వ ముద్రణ ప్రకారం పెట్టిన దాంట్లో ఆయన విషయాన్ని తెలియజేస్తారు. ఇక మహాశివులారా, మరి ఇక్కడ పురాణ గ్రంథమైన హిందూ గ్రంథాలైనా మరి బహుదేవ ఆరాధనను ఎంత మాత్రం అనుభవించలేదు, కేవలం ఒకే సృష్టికర్త ఉన్నాడు అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా మరి హైందవ గ్రంథాలు మరియు ఇస్లాం గ్రంథాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇక నా ప్రసంగంలో 4వ విషయమైనటువంటి ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రస్తావన, మరి హిందుత్వము మరియు ఇస్లాంలో ఆయన ప్రస్తావన కాస్త చూసినప్పుడు ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరు అనే విషయాన్ని మనం చూసినప్పుడు మానవాళికి సత్య సందేశాన్ని అందజేయడానికి దైవము సుమారు 1,24,000 మంది ప్రవక్తలను పంపించారు. ఈ ప్రవక్తల్లో చిట్ట చివరి వారే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఏ ప్రవక్త కూడా రాదు. ఆయన గురించి ఖురాన్ సూరే అల్-అహ్జాబ్ 33వ అధ్యాయం 40వ వచనం తెలియజేయబడింది. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. మా కాన ముహమ్మదున్ అబా అహదిన్ రిసాలతు వలాకి రసూలుల్లాహి వ ఖాతమన్ నబియ్యీన్ వ కాన అల్లాహు బికుల్లి షైఇన్ అలీం. ఓ మానవులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీలో ఏ పురుషునికి తండ్రి కాదు, కానీ ప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరి వారు అని ఖురాన్ తెలియజేస్తుంది. ఇంకా ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పరిచయాన్ని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని విశ్వసించని స్వయంగా అల్లాహే ఖురాన్ నమోదు తెలియజేశాడు. ఖురాన్ సూరా నిసా 4వ అధ్యాయం 170వ వచనాన్ని పరిశీలించినట్లయితే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా, రసూల్, ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బిల్ హక్కి సత్యాన్ని తీసుకుని వచ్చాడు. రబ్బికు, మీ ప్రభు తరఫు నుండి సాలిను, ఆయన మీరు విశ్వసించండి. ఖైరల్ లకుమ్, మీకు మేలు కలుగుతుంది. మీరు ఆ ముహమ్మద్ సల్లల్లాహుని తిరస్కరించినట్లయితే భూమి మరియు ఆకాశాల్లో నష్టపరచము అల్లాదే. వకానల్లాహు అలీమన్ హకీమా, అల్లాహ్కే మాత్రం నష్టము కలగదు. ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీ శ్రేయస్సు కోరి మీకోసం వచ్చారు. స్వయంగా అల్లాహే ఆయన పంపించాడు అని ఖురాన్ ఆయన విశ్వసించండి అని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు అంటే ఈయన అంతిమ ఋషి, చిట్ట చివరి ప్రవక్త. ఖురాన్ సూరా నిసా 4వ అధ్యాయం 72వ వచనం, ఖురాన్ సూరా అల్-అరాఫ్ 7వ అధ్యాయం 158వ వచనం, ఖురాన్ సూరా సబా 34వ అధ్యాయం 27వ వచనం, ఖురాన్ సూరా అల్-అంబియా 21వ అధ్యాయం 107వ వచనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఖురాన్ సూరా అల్-అంబియా 21వ అధ్యాయం 107వ వచనంలో వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమస్త మానవాళి కోసం కారుణ్యంగా చేసి పంపడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిట్ట చివరి ప్రవక్త. ఈ ప్రవక్త ముహమ్మద్, ఈయన యొక్క మరొక పేరు అహ్మద్. ఖురాన్ లో 61వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరొక పేరు అహ్మద్. అహ్మద్ మరియు మొహమ్మద్ పేరుతో హైందవ గ్రంథాలు ఆయన గురించి చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు మనకు కనబడుతున్నాయి. మనము ఋగ్వేదాన్ని పరిశీలించినప్పుడు ఋగ్వేదం 8వ మండలం 6వ పుస్తకం 10వ మంత్రంలో మరియు యజుర్వేదం 30వ అధ్యాయం 18వ మంత్రం మరియు సామవేదంలోని ఇంద్ర 152వ మంత్రం మరియు అధర్వణ వేదంలో 20వ కాండం 126వ పుస్తకం 16వ మంత్రంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరు అహ్మద్ అని అక్కడ మనకు కనబడుతుంది. భవిష్య పురాణం ప్రతిసంకల్పం 3 అధ్యాయం
3 శ్లోకము 5 నుండి 10 శాతంలో ప్రశ్నించినట్లయితే అక్కడ తెలియజేయండి. ఒక లేఖుడు నిరక్షరాస్యుడైన ఒక బోధకుడు తన శిష్యులతో పాటు వస్తాడు. ఆయన పేరు మొహమ్మద్. ఆయన ఏడాది ప్రాంతానికి చెందిన వారై ఉంటారు అని మొహమ్మద్ వారి గురించి భవిష్య పురాణంలో తెలియజేసింది. ఇంకా భవిష్య పురాణం ప్రచరిత్ర 3 అధ్యాయం 3 కాండ 3 శ్లోకం 25 నుండి 27 వరకు మనం పరిశీలించినట్లయితే అక్కడ తెలియజేయడం జరిగింది. లింగచ్చేది శిఖాహీనం శుశ్రుభారిణి భూషతం ఉచ్చరాతి సర్వభక్తి భవిష్యామి జనోమా ముసలైన సంస్కారం. ఆ మొహమ్మద్ లింగచ్చేది అంటే పునరుడు శక్తులు ఉంటారు, తలపై గుడి ఉండదు, గడ్డం పెంచుకుని ఉంటారు. ఆయన మాంసాహారి మరియు శాఖాహారి. ఆయన బిగ్గరగా గుండెసి మాట్లాడతాడు. ఆయన ముస్లింగా పరిశ్రమవుతారని భవిష్య పురాణంలో తెలియజేయండి. మరియు సామవేదము 6-7 మంత్రాన్ని పరిశీలించినట్లయితే అహమది పితూహు పరివేదామృతస్య జాగ్రమ్యహం సూర్యో నివాజన. అహమద్ అనే అతను తన ప్రభువుని ధర్మశాస్త్రం పురాణం పొందాడు. ఆ ధర్మశాస్త్రం ఎంతో పరిపూర్ణమైనటువంటిది. సూర్యుని కాంతి లాంటి జన్ముని పొందారు అని చాలా స్పష్టంగా మొహమ్మద్ వారు పురాణం పొందారన్న విషయం కూడా సామవేదంలో తెలియజేయడం. మరియు అధర్వణ వేదము 20వ కాండం 127వ సూత్రం 1, 2, 3 మంత్రాన్ని పరిశీలించినట్లయితే ఇదం జన ఉపశుభ నరాకంత భవిష్యతే శక్తి శాస్త్రావతించకం ఆరుషవేద దస్మహే. నరసంత ఆయన ప్రశంసింపబడతారు. 60,090 మంది జనుల మధ్య మేము ఆయనని పొందుతాం. ఇది మొహమ్మద్ లేదా అహ్మద్ అనే పదాన్ని మనం తెలుగులో అనువదించినట్లయితే ప్రశంసనీయుడు అనేటటువంటి అర్థం వస్తుంది. ఈ మొహమ్మద్ అనేటువంటి పదాన్ని మనము హిందీలో దీన్ని తర్జుమ చేసినట్లయితే సాధిస్తే దాని ఇన్సాన్ అనేటటువంటి అర్థం వస్తుంది. అదేవిధంగా ఈ మొహమ్మద్ అనేటటువంటి ఈ పదాన్ని మనం సంస్కృతంలో దీన్ని తర్జుమ చేసినట్లయితే దీన్ని నరాసంత అనేటటువంటి అర్థాలు వస్తాయి. ప్రవక్త మొహమ్మద్ వారి గురించి ఏదైతే ఈ భవిష్యం అని నేను ముందు పఠించానో ఇందులో తెలియజేయడం జరిగింది. ఆయన ప్రశంసింపబడతారు. 60,090 మంది జనుల మధ్య మేము ఆయన్ని పొందుతాము. ప్రవక్త మొహమ్మద్ వారు ఆ యొక్క సౌదీ ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు సమానంగా కలిగినటువంటి సేవకులు 60,000కు పైగా ఉన్నారు. ప్రవక్త మొహమ్మద్ వారు ఏక దైవ ఆరాధన సిద్ధాంతాన్ని అక్కడ బోధించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన వ్యతిరేకంగా శత్రువులుగా తయారయ్యారు. ఆ 60,000 శత్రువుల మధ్య నుండి ఆ మొహమ్మద్ తత్వాన్ని నేను రక్షిస్తామనేటువంటి భవిష్యవాణి ఇక్కడ వేదాల్లో తెలియజేయలేదు. మహాశివాల ప్రవక్త ముహమ్మద్ వారిని నరసంత అనేటటువంటి పేరుతో వేదాల్లో అనేక సందర్భాల్లో వాడబడి. ఉదాహరణకు యజుర్వేదం 20వ అధ్యాయం 37వ మంత్రం, యజుర్వేదం 20వ అధ్యాయం 50వ మంత్రం, యజుర్వేదం 21వ అధ్యాయం 31వ మంత్రం, యజుర్వేదం 21వ అధ్యాయం 55వ మంత్రం, యజుర్వేదం 28వ అధ్యాయం 19వ మంత్రం, యజుర్వేదం 28వ అధ్యాయం 2వ మంత్రం, యజుర్వేదం 28వ అధ్యాయం 42వ మంత్రాల్లో ప్రవక్త ముహమ్మద్ వారి గురించి నరాసంత అని వాడడం. మరియు ఋగ్వేదంలో కూడా మొదటి వారి ప్రస్తావన మనకు కనబడుతుంది. ఋగ్వేదం 1వ మండలం 13వ సూత్రం 3వ మంత్రం, ఋగ్వేదం 1వ మండలం 18వ సూత్రం 9వ మంత్రం, ఋగ్వేదం 1వ మండలం 106వ సూత్రం 4వ మంత్రం, ఋగ్వేదం 1వ మండలం 142వ సూత్రం 3వ మంత్రం, ఋగ్వేదం 2వ మండలం 3వ సూత్రం 2వ మంత్రం, ఋగ్వేదము 5వ మండలం 5వ సూత్రం 2వ మంత్రం, ఋగ్వేదం 7వ మండలం 2వ సూత్రం 2వ మంత్రం, ఋగ్వేదము 10వ మండలం 64వ సూత్రం 3వ మంత్రం, ఋగ్వేదము 10వ మండలం 182వ సూత్రం 2వ మంత్రాల్లో ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క ప్రస్తావన అక్కడ మనకు కనబడుతుంది. మహాశిలారా, ఈ ప్రవక్త ముహమ్మద్ కేవలం ఇస్లాం గ్రంథాలే కాకుండా హైందవ గ్రంథాల్లో అనేక సందర్భాల్లో ప్రవక్త ముహమ్మద్ వారి గురించి తెలియజేయడం జరిగింది. మరి సమయాన్ని బట్టి ప్రవక్త ముహమ్మద్ వారి గురించి కొన్ని విషయాలు నేను తెలియజేశాను. ఇక నా అంశంలో చివరి భాగమైనటువంటి మరణానంతర జీవితం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. మీరు సముద్రంలో మీ వేలు ఉంచి మళ్ళీ బయటికి తీసినట్లయితే కేవలం ఒక చుక్క మాత్రమే ఇది ప్రపంచం, మిగతా సముద్రం అంతా కూడా పరలోకము అని ప్రవక్త ముహమ్మద్ వారు తెలియజేశారు. ఆల్ ఇమ్రాన్ 3వ అధ్యాయం 185వ వచనంలో కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్,
పుట్టిన ప్రతి మనిషి కూడా మరణం యొక్క రుచి చనిపోవలసిందే అని పురాణం పాటిస్తుంది. పురాణ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే సూర యాసీన్ 36వ అధ్యాయము 78-79 వచనాలు తెలియజేయడం జరిగింది. శిథిలమైపోయిన ఈ ఎముకలకు తిరిగి జీవం ఎవరు పోస్తారు అని అతడు వాదిస్తున్నాడు. అతడితో ఇలా చెప్పు, మొదట నిన్ను సృష్టించిన వాడే మళ్ళీ నీకు జీవం పోస్తాడు. మానవుడు అనుకుంటాడు చనిపోయిన తర్వాత తీసుకెళ్లి సమాధి చేశారు, అంతటితో అక్కడ క్లోజ్ అవుతుంది, ఇక ఏమీ లేదు, ఇక్కడే పదం ఇక్కడే నడకమని అనుకుంటున్నారా? లేక శిథిలమైపోయినటువంటి ఈ ఎముకలకు తిరిగి జీవం పొయ్యగల వాడు ఓడుని ఆ మానవుడు సృష్టిస్తున్నాడా? అతడికి జవాబుగా ఇలా చెప్పు, మొదట నిన్ను సృష్టించిన వాడే మళ్ళీ నీకు జీవితాన్ని ప్రసాదిస్తాడు. తల్లి గర్భములో సాక్షపడినటువంటి ఒక వీయ బిందువు, ఒక నీచమైనటువంటి బిందువు ద్వారా నీ పుట్టుక ప్రారంభమైంది. ఓ మానవుడా, నీవు ఇలా ప్రశ్నిస్తున్నావా? చనిపోయిన తర్వాత మళ్ళీ నన్ను ఎవరు ప్రశ్నిస్తారనే భావన నీవు కలిగి ఉన్నావా? మొదట నిన్ను పుట్టించిన వాడే మళ్ళీ నిన్ను సృష్టిస్తాడు అని సృష్టికర్తనటువంటి దైవం తెలియజేస్తున్నాడు. 75వ అధ్యాయం 26 నుండి 30 వచనాన్ని పరిశీలించినట్లయితే, ప్రాణం గొంతులోకి వచ్చినప్పుడు మంత్రించి ఊదేవాడు ఎవడైనా ఉన్నాడా అని అనబడినప్పుడు అది ప్రపంచం నుండి పూర్తిగా వేరైపోయే సమయమని మనిషి తెలుసుకుంటాడు. ఒక కాలుతో మరొక కాలు కలిసిపోయినప్పుడు అది ఈ ప్రభువు వైపునకు మరలిపోయే రోజు అవుతుంది. మరి చనిపోయేటటువంటి ఆ స్థితిని అక్కడ బంధువులు, కుటుంబ సభ్యులు, డాక్టర్స్ అందరూ కూడా ఉంటారు. ఈ వ్యక్తి అరుస్తూ ఉంటాడు. ఈ వ్యక్తి చనిపోయే ముందు ఆ యొక్క విషయం అతనికి చూపబడుతుంది. చనిపోయే ముందు నేను చనిపోతాను అనేటటువంటి విషయం డిక్లేర్ అయిన తర్వాత ఆ వ్యక్తి అరుస్తాడు, మంత్రించి ఉండేవాడు ఎవరైనా ఉన్నాడా, నన్ను రక్షించేవాడు ఎవరైనా ఉన్నాడా అని అతడు అంటాడు. ఒక కాలుతో మరొక కాలు కలిసిపోయినప్పుడు అది నీ ప్రభు వైపునకు తరలిపోయే రోజు అవుతుందని పురాణం సాక్షిస్తుంది. చూడలాగా పురాణం సూర్య 6:12 తీర్పు దినం నిస్సందేహంగా సంభవిస్తుంది. ఈ అనుమానానికి ఏ మాత్రం ఆస్కారం లేని యథార్థం జడ్జిమెంటే తీర్పు దినం ఉంటుంది. అక్కడ మీరు జవాబు చెప్పుకోవాలి. తీర్పు దినం నిస్సందేహంగా సంభవిస్తుంది. అనుమానానికి ఏ మాత్రం ఆస్కారం లేని యథార్థమని పురాణం సాక్షిస్తుంది. పురాణ 99వ అధ్యాయం 7-8 వచనాన్ని మనం పరిశీలించినట్లయితే, మీరు రవ్వంత దుష్కార్యం చేసినా అక్కడ జవాబు చెప్పుకోవాలి. మీరు రవ్వంత సత్కార్యం చేసినా అక్కడ మీకు ప్రతిఫలం లభిస్తుంది. రవ్వంత దుష్కార్యం చేసినా అక్కడ జవాబు చెప్పుకోవాలి. మీరు రవ్వంత సత్కార్యం మంచి పని చేసినా దాని ప్రతిఫలాన్ని అక్కడ మీరు పొందుకోవాలని పురాణం సాక్షిస్తుంది. ఈ భావన హైందవ గ్రంథాల్లో చూసినప్పుడు గీతాకాండం 2:27 శ్లోకంలో జాతస్య ధ్రువం మృత్యుత్వం అని తెలియజేసింది. అంటే పుట్టినవాడు తప్పకుండా మరణిస్తాడు అని గీతాశాస్త్రం తెలియజేస్తుంది. గీతాశాస్త్రం 9వ అధ్యాయం 7వ శ్లోకాన్ని పరిశీలిస్తే, సర్వభూతాని కౌంతేయ ప్రకృతి న్యాసి మామికం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యం. ఓ అర్జున, ఈ సమస్త మానవాళి ప్రళయ కాలం వరకు నా ప్రకృతిని అడిగి ఉండును. తిరిగి సృష్టి కాలంలో తీర్పు దినం రోజు మరలా వీరందరినీ నేను సృష్టిస్తాను అని అక్కడ గీతాశాస్త్రం తెలియజేసింది. ఇప్పుడు మహాశివులారా, ఈ జీవితమే శాశ్వతం కాదు, మరొక జీవితం ఉంది. మానవుడు చేసినటువంటి ప్రతి కర్మకు సంబంధించి అక్కడ జవాబు చెప్పుకోవలసింది సుమా అని మన గ్రంథాన్ని మనం హెచ్చరిస్తున్నాం. కాబట్టి సోదరులారా, మరి నేటి అంశమైనటువంటి హిందుత్వము మరి ఇస్లాంలో సమాంతర విషయాలు నేను ముఖ్యంగా మరి 5 ప్రధానమైనటువంటి అంశాలు చర్చించాను. మరి ఈ ప్రధానమైనటువంటి అంశాల పట్ల ఒకసారి మన దృష్టి సారించినట్లయితే, గ్రంథాల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నట్లయితే ఇహలోకంలో శాంతి, పరలోకంలో మోక్షాన్ని మనము పొందగలము. చివరిగా మరి నా ప్రసంగాన్ని నేను ముగిస్తూ సర్వలోక సృష్టికర్తైనటువంటి అల్లాహ్ మనందరికీ కూడా సమాజంలో నడిపించుకున్న ఆమీన్. వాసులు దావన అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీరు హిందుత్వం మరియు ఇస్లాంలో సమాంతర విషయాలు అనే అంశంపై సోదరుడు సిరాజు రెహమాన్ గారి గొప్ప ప్రసంగాన్ని విన్నారు. ఇప్పుడు మీరు ఎంతో ఆసక్తిగా ఎదుర్కొన్నటువంటి నేటి కార్యక్రమంలో అతి ముఖ్య భాగం ప్రశ్నోత్తరాల పనులని ప్రారంభిస్తున్నాం. అయితే ఈ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించే ముందు ఒక సుమధుర ఆధ్యాత్మిక జ్ఞాన్ని వినిపించవలసిందిగా సోదరుడు అబ్దుల్ కయ్యూమ్ గారిని సర్పంచ్ పోచారం గ్రామం వారిని వేదికపై గమనిస్తున్నాను.
అనంత కరుణామయుడు అపార కృపశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లా అన్నా యెహోవా అన్నా దేవుడు అన్నా ఒకడేనయా, మానవులంతా ఒకే సృష్టి అయి మనలో భేదము ఎందుకయా. అల్లా అన్నా యెహోవా అన్నా దేవుడు అన్నా ఒకడేనయా, మానవులంతా ఒకే సృష్టి అయి మనలో భేదము ఎందుకయా. భగవద్గీతను మృదుల చూడు, ఖుదానే పదము ఉన్నది. పురాణ గ్రంథం తెలుగులో చూడు, దేవుడు అనే పదము ఉన్నది. అరబ్బీ భాషల బైబుల్ చూడు, అల్లా అనే పదము ఉన్నది. పండితులలోన లేని భేదము, పండితులలోన లేని భేదము సామాన్య ప్రజలను ఎందుకయా. అల్లా అన్నా యెహోవా అన్నా దేవుడు అన్నా ఒకడేనయా, మానవులంతా ఒకే సృష్టి అయి మనలో భేదము ఎందుకయా. అల్లా అన్నా యెహోవా అన్నా దేవుడు అన్నా ఒకడేనయా, మానవులంతా ఒకే సృష్టి అయి మనలో భేదము ఎందుకయా. నింగికి నేలకు దేవుడు ఎవరు, సూర్యచంద్రుల దేవుడు ఎవరు. చీమకు చేపకు దేవుడు ఎవరు, సృష్టి అందరికి దేవుడు ఎవరు. సృష్టి అంతటికి లేని భేదము, సృష్టి అంతటికి లేని భేదము మానవ జాతికి ఎందుకయా. అల్లా అన్నా యెహోవా అన్నా దేవుడు అన్నా ఒకడేనయా, మానవులంతా ఒకే సృష్టి అయి మనలో భేదము ఎందుకయా. ఒకటిగా మనము కావాలంటే ఒకే దేవుని నమ్మాలి. ఒకటిగా మనము కావాలంటే ఒకే దేవుని నమ్మాలి. ఇహ పరలోకాల సాఫల్యము కొరకు ఒకే దేవుని ఆరాధించాలి. అన్ని గ్రంథాలు చెప్పే విషయము ఒకే దేవుని ఆరాధించమని. గ్రంథాలలో లేని విషయము, గ్రంథాలలో లేని విషయము ఆచరించుట ఎందుకయా. అల్లా అన్నా యెహోవా అన్నా దేవుడు అన్నా ఒకడేనయా, మానవులంతా ఒకే సృష్టి అయి మనలో భేదము ఎందుకయా. అల్లా అన్నా యెహోవా అన్నా దేవుడు అన్నా ఒకడేనయా, మానవులంతా ఒకే సృష్టి అయి మనలో భేదము ఎందుకయా. మానవులంతా ఒకే సృష్టి అయి మనలో భేదము ఎందుకయా. జజాకల్లాహు ఖైర్. సోదరుడు దురాజుల్ రెహమాన్ గారు తాండూరు మండలంలో ప్రపంచినటువంటి హిందుత్వము, క్రైస్తవ్యం మరియు ఇస్లాంలో దైవ భావన అనేటువంటి ఈ సిటీని నిర్మించేందుకు తాండూరు పట్టణ ముస్లిం పెద్దలు అబ్దుల్ బాసిద్ గారిని, అబ్దుల్ రెహమాన్ గారిని నేను వేదికపై ఆహ్వానిస్తున్నాను. అబ్దుల్ బాసిద్ గారు, అబ్దుల్ రెహమాన్ గారు. అల్హమ్దులిల్లాహ్, ఈ క్యాసెట్ ఏదైతే ఉందో దీంట్లో ధార్మిక గ్రంథాల వెలుగులో దేవుని అవగాహన చాలా చక్కగా ప్రశ్నోత్తరాలతో కూడి ఆ విషయం చాలా చక్కగా చర్చించడం జరిగింది. ఈ యొక్క వీటిని ఎంతో ఉపలబ్ధంగా ఉంది. కేవలం 50 రూపాయల కోసమే. మీ అందరికీ చాలా మంచి అవకాశము. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను. అయితే ఇప్పుడు మనం ఆలోచన చేయకుండా ఈ ప్రశ్నోత్తరాల సమయాన్ని ముందుకు తీసుకెళ్తాం. ప్రశ్నలు అడిగే ముందు కొన్ని నిబంధనలు నేను తెలియజేస్తాను. మనకున్న తక్కువ సమయంలో ఎక్కువ లాభాన్ని పొందడానికి ప్రశ్నలు చేసిన వారు కొన్ని సూచన మరియు నిబంధనలు తప్పగా పాటించవలసిందిగా కోరుతున్నాను.
ప్రశ్నించే వారి కోసం 3 మైకులు ఏర్పాటు చేయడం జరిగింది. హిందుత్వము మరియు ఇస్లాంలో సమాంతర విషయాలు అనే అంశంపై సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారికి ప్రశ్నించాల్సిన వారు నాకు కుడి పక్కన ఉన్నటువంటి ఈ మొదటి మైక్లో కీలో నిలబడగలరు. ఆ తర్వాత సోదరి వాళ్ళ తరఫు నుంచి ఒక మైకుని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే సిరాజుర్ రెహమాన్ గారిని అడగాలనుకుంటారో వాళ్ళు ముందుగా మైక్ ముందుకు రావాలి. ఈ ప్రక్రియ చివరి వరకు పాటించడం జరుగుతుంది. ప్రశ్న అడిగే వారు ముందుగా తమ పేరు మరియు వృత్తిని తెలుపగలరు. ఒకసారి ఒక ప్రశ్న మాత్రమే అనుమతించబడును. ఒకవేళ ఎవరికైనా ఒకరికైనా ఎక్కువ ప్రశ్నలు ఉంటే వారు క్యూ వెనుకకు వెళ్లి 2వ వంతు కోసం ఎదురు చూడాలి. ఈనాటి ప్రసంగానికి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అంగీకరించబడును. ఈనాటి విషయంకు సంబంధించిన ప్రశ్నలు అంగీకరించబడవు. ప్రశ్నలు స్పష్టంగాను క్లుప్తంగాను ఉండవలేదు. వక్తతో వాదోపవాదాలు చేయరాదు. వక్త మీ ప్రశ్నకు తనకు అనువైన రీతిలో సమాధానం ఇస్తుంది. ఇన్షాల్లా ప్రశ్నలో కేవలం తెలుగులోనే అడగవలేను. సభ నిర్వహణకర్తగా ఏ సమాధానం అయినా ఇవ్వకుండా వారించే అధికారం నాకు ఉంది. ఇప్పుడు మొదటి ప్రశ్న మొదటి మైక్ నుండి సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారి కోసం తీసుకోవడం జరుగుతుంది. సభా మర్యాదను పాటిస్తూ ప్రశ్నలు అడగవలసిన వారు మొదటి మైక్ గురించి రావాలి. సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారిని ప్రశ్నించవచ్చు. సోదరి మన తరఫున మొదటి ప్రశ్న సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారికి. హిందువులు ఆరాధిస్తారు కానీ ముస్లింలు తింటారు. ఇది సమాచార విషయం ఎలా అవుతుంది? సోదరిమని ప్రశ్నించారు. ఎంతో సోదరులు ఆవుని ఆరాధ్య దేవుని వాళ్ళతో ముస్లిం సోదరులు ఆవుని తింటారు. మరి ఇది ఎలాంటి సమాచారం విషయం అడిగారు. అయితే నేను నా ప్రసంగంలో తెలియజేస్తాను. దైవాన్ని ఎలా మనం గుర్తించాలి, ఆయనకు పుట్టుక లేదు, మరణం లేదు, ఇవన్నీ విషయాలు తెలియజేశాను. అయితే ఎవరిని ఆరాధించాలి అనేటటువంటి విషయంలో మన గ్రంథాలు చాలా స్పష్టంగా సాక్షిస్తాం. ముఖ్యంగా పురాణంలో సూర్య బక్రా 2వ అధ్యాయము 21వ వచనంలో బిస్మిల్లాహిర్రహమానిర్రహీం యా అయ్యుహన్నా అస్బుదు రబ్బకుముల్లదీ ఖలఖకుమ్ వల్లదీన మిన్ ఖబ్లికుమ్ లఅల్లకుమ్ తత్తఖూన్. ఓ మానవులారా, మిమ్మల్ని మీకు పూర్వం వారిని సృష్టించిన ఆ మీ ప్రభువును మాత్రమే ఆరాధించండి. దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది. తెలియదు. ఖురాన్ సూర 16వ అధ్యాయంలో మానవులారా, మీ కోసము పశువులని పోలినటువంటి జంతువులన్నీ కూడా మీకోసం ధర్మసమ్మతం చేయడం జరిగింది. వాటిలో మీకు మాంసం ఉంది, వాటి పాలు ద్వారా ప్రయోజనం ఉందని సృష్టికర్త దైవం తెలియజేశారు. ఎవరిని ఆరాధించాలి అంటే ఎవరైతే భూమిని ఆకాశాలను వాటి మధ్య సమస్తాన్ని మిమ్మల్ని నన్ను అందరినీ సృష్టించినటువంటి ఆ దైవాన్ని ఆరాధించాలి. ఆ దైవము మరి ధర్మసమ్మతంగా తినడానికి సృష్టికర్త దైవము దాన్ని హలాల్ చేయడం, ధర్మసమ్మతం చేయడం జరిగింది. అయితే కొంతమంది హైందవ సోదరులు ఆరాధిస్తారు. దానికి సంబంధించినటువంటి ప్రస్తావన మరి హైందవ గ్రంథాల్లో ఎక్కడ కూడా మనకు కనపడదు. వేదాల్లో ఉపనిషత్తుల్లో కూడా మరి ఇక్కడ ఆవుని ఆరాధ్య దేవుని చేసుకోవడం ఇవన్నీ కూడా వేదాలకు విరుద్ధమైనటువంటి కాన్సెప్ట్. ఈ విషయాన్ని మహాభారతము 88వ అధ్యాయము అనుశాసన పర్వంలో యుధిష్ఠిరుడు తన సోదరుడైనటువంటి భీష్ముడితో ప్రశ్న అడుగుతున్నాడు. ఏమని? మేము మా యొక్క చనిపోయినటువంటి మా పితృలు వారు సంతోషపడడానికి మేము పూజలో వేటిని బలిగా ఇవ్వాలి, వేటిని ఇవ్వాలి అని యుధిష్ఠిరుడు తన సోదరుడైనటువంటి భీష్ముడితో అడుగుతున్నాడు. అప్పుడు సమాధానంగా భీష్ముడు చెప్తున్నారు, మీరు ఒకవేళ శాకాహారం అంటే ఆకుకూరలు ఇచ్చినట్లయితే మీ చనిపోయినటువంటి మీ యొక్క పితృలు కేవలం 1 నెల మాత్రమే వారు సంతోషపడతారు. ఒకవేళ మీరు మాంసాన్ని వారికి మీ పితృల కోసం బలివేసినట్లయితే వారు 2 నెలలు వారు సంతోషపడతారు. చేపలైతే 3 నెలలు సంతోషపడతారని చెప్పారు. ఇలా చెప్పుకుంటూ లిస్ట్ ఉంటుంది. అక్కడ దున్నపోతుని ఇచ్చినట్లయితే 9 నెలలు సంతోషిస్తారని చెప్పడం జరిగింది. ఆవుని బలివేసినట్లయితే 10 నెలలు వారు సంతోషిస్తారని చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం చూసినప్పుడు మనుస్మృతిలు మరియు ఋగ్వేదంలో కూడా వాటి మాంసం మనకు హలాల్ ధర్మసమ్మతం. వాటిని మనుస్మృతులు మనం చూసినప్పుడు యజ్ఞ యాగాదుల కోసం అక్కడ పూర్వము బలుల కోసం కూడా వారు జంతువుల్ని ఉపయోగించారన్నట్టుగా, తర్వాత జంతువుల యొక్క మాంసం తినడానికి ధర్మసమ్మతం చేసినట్టుగా అక్కడ ఆధారాలు మనకు కనబడుతున్నాయి. తెలియనటువంటి సోదరులు అలా భావించారు. కాబట్టి వారికి కూడా మనము సున్నితంగా ఈ విషయం తెలియజేసినట్లయితే వారు కూడా ఆ విషయం అర్థమవుతుంది. మనల్ని సృష్టించేటువంటి సృష్టికర్త దేవుడు సర్వేశ్వరుడు కానీ ఆవు కాదనే విషయం వారి గ్రంథాల ద్వారా తెలియజేసినట్లయితే వారికి ఆ విషయం అర్థమవుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. ఇంట్లో నుంచి నేను ఒక ప్రశ్న అడుగుతాను. నా దగ్గర ఉన్నటువంటి ప్రశ్న, దేవుడు కనపడని వాడైతే కనిపించిన రాముడు ఎవరు? దయచేసి సమాధానం చెప్పండి. రాము విద్యార్థి.
రాము వారు ప్రశ్నించారు, దేవుడు కనిపించాడు, మరి కనిపించినటువంటి రాముల వారు ఎవరు అని అడిగారు. సోదరి ఉన్నారా, నేను నా ప్రసంగంలో హైందవ గ్రంథాల్లో ప్రామాణికమైనటువంటి గ్రంథాలైనటువంటి వేదాలు మరియు ఉపనిషత్తుల వెలుగులో ఆ దైవం కంటికి కనిపించాడు, ఎవరైతే కంటికి కనిపిస్తాడో అని భావిస్తారో వారు గ్రంథానికి విరుద్ధమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నారు అని చెప్పాను. అయితే దైవం విషయంలో దైవత్వాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోవాలంటే, సరైన విశ్వాసం కలిగి ఉండాలంటే ప్రామాణికమైనటువంటి గ్రంథాలను మనం చదవాలి, ఆ గ్రంథంలో ఉన్నట్టుగా మనం అనుసరించాలి. దైవం మాత్రం కంటికి కనిపించడం చెప్పడం జరిగింది. మరి కంటికి కనిపించే రాముల వారు ఎవరు అని చూసినప్పుడు ఆయనకు సంబంధించినటువంటి చరిత్ర మనకు కనబడుతుంది. ముఖ్యంగా రామాయణాన్ని మనం చూసినప్పుడు అందులో 7 కాండాలు ఉన్నాయి. అందులో మొదటి కాండం బాలకాండం. అక్కడ ఒక ప్రస్తావన ఉంటుంది, ప్రతిరోజు కూడా ఉదయం మనం వింటుంటాం ఈ సుప్రభాతాన్ని. అదేమిటంటే కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్ధూల కర్తవ్యం దైవమానికం ఉత్తిష్ట 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 గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకర త్రైలోక్యం మంగళం కురు. వింటూనే ఉంటాం. అయితే నేను ఒక పండితుల వారితో నేను ఈ సందేశాన్ని చెప్తున్నప్పుడు ఆయన ఏమన్నారంటే, మరి సుప్రభాతం మనం వింటుంటాం కదండి, దీని అర్థం చెప్పండి అంటే సిరాజు రహమాన్ గారు చాలా విషయాలు అప్పుడు నుండి మీరే చెప్పారు, ఇది కూడా మీరే చెప్పండి అని చెప్పారు. హిందూజంలో ఒక సామాన్య వ్యక్తి కాదు, ఒక మంచి పండితుల్ని ప్రశ్నించినప్పుడు అతడు చెప్పినటువంటి జవాబు. వాస్తవానికి దీని అర్థం ఏంటంటే కౌసల్య సుప్రజారామ, కౌసల్యకు పుట్టినటువంటి ఓ మంచి పిల్లవాడా రామ, పూర్వ సంధ్య ప్రవర్తతే, సూర్యుడు ఉదయించే వేళ అవుతుంది. ఉత్తిష్ట నిద్రలే, నరసాధుల నరులలో పులివంటి వాడా, కర్తవ్యం దైవమానికం, ఆ దైవాన్ని ఆరాధించడాన్ని జీవిత లక్ష్యంలో రామ అని శ్రీరాముల వారి గురుగారైనటువంటి విశ్వామిత్రుల వారు రాముల వారిని చెప్తున్నారు. రాముల వారు విశ్వామిత్రుల వారు ఇద్దరు కలిసి సూర్యుడు ఉదయించే ముందు ఏ విధంగానైతే ముస్లిం సోదరులు సజ్జన నమాజ్ చేస్తారు, ఉదయం లేచి నమాజ్ చేస్తారు, ఆ ప్రాంతంలో ఆ సమయంలో రాముల వారు విశ్వామిత్రుల వారు ఆ దైవాన్ని ఆరాధించేవారని రామాయణంలో బాలకాండంలో ఉన్నది. ఈ సుప్రభాతం అర్థం. మరి రామాయణంలోని సుందరకాండాన్ని మనం పరిశీలించినట్లయితే రాముల వారు ఆయన స్వతహాగా ఈ విషయం తెలియజేస్తున్నారు. ఆత్మాన మానుష్యమన్యే రామం దశరథాత్మజం, నేను సామాన్య మానవుని దశరథ కుమారుని అని రాముల వారు చెప్పారు. ఇంకా లంకాకాండాన్ని పరిశీలిస్తే అశ్వాస్తపూర మహాదేవ ప్రసాదమకరో విభుహ సేతుబంధ ఇది ఖ్యాతం. రాముల వారు సీత వారు ఇద్దరు చెప్తుంటారు. అప్పుడు ఒక వృక్షాన్ని ప్రదేశాన్ని చూపించి శ్రీరాముల వారు సీత వారు చెప్తున్నారు, ఓ సీత, నువ్వు నా నుండి వేరైనప్పుడు ఈ ప్రదేశంలో కూర్చొని నేను ఆ దైవాన్ని చాతుర్మాసం చేసింది, ఆ దైవాన్ని నేను ఆరాధించాను, అప్పుడు నాకు కావలసిన సామగ్రి లభించింది, లంకకు వచ్చే రావణుని వధించి నేను తీసుకుని వచ్చాను. ఓ సీత, నువ్వు నా నుండి వేరైనప్పుడు ఈ ప్రదేశంలో ఈ వృక్షం కింద నేను కూర్చొని ఆ దైవాన్ని ఆరాధించానని శ్రీరాముల వారు సీత వారు చెప్తున్నారు. తనకంటే ఒక అతీతంగా ఉన్నట్టు ఆ దైవాన్ని ఆరాధించినట్టుగా మరి అక్కడ ఆధారాలు మనకు కనబడుతున్నాయి. మరొక విషయం ఏంటంటే, మనం కొన్ని టీవీ సీరియల్స్ లో చూస్తున్నాం, రాముల వారు యుద్ధ రంగంలో వెనుక నుండి బాణం తీసి బిల్లు ఎక్కువ పెట్టే ముందు ఏం చేశారండి రాముల వారు? ఏం చేశారు రాముల వారు? పైకి చూశారు, ఆ దైవాన్ని స్మరించారు, తర్వాత బాణాన్ని విడిచిపెట్టారు. రాముల వారు తనకు అతీతంగా ఉన్నటువంటి ఒక దైవాన్ని ఆరాధించినట్టుగా మరి అనేక ఆధారాలు మనకు కనబడుతున్నాయి. కాబట్టి దేవుడు కంటికి కనిపించని వాడు, పుట్టుక మరణము ఆది అంతము లేనివాడు నిజమైనటువంటి దేవుడు అని మనకు వేదాలు సాక్షిస్తున్నాయి. కాబట్టి మీ ప్రశ్నకు జవాబు దొరికిందని నేను ఆశిస్తున్నాను. సిరాజు రహమాన్ గారికి ఒక సిగ్గు ప్రశ్న ఉన్నది. విగ్రహాలను చేస్తూ విగ్రహాలను ప్రోత్సహిస్తున్న పండితులను నమ్మాలా, ఏమని నమ్మాలా? జనార్దన్ సోదరుడు జనార్దన్ గారు ప్రశ్నించారు, విగ్రహారాధన చేస్తూ చేపిస్తున్నటువంటి పండితులను విశ్వసించాలా, లేదా మీరు చెప్పేటటువంటి ఈ విషయాలను విశ్వసించాలా అనే విషయం అడిగారు. సోదరులారా, మరి ఇక్కడ గ్రంథాలు హిందుత్వం మరి ఇస్లాంలో సమాంతర విషయాలనే అంశంపై నేడు నా యొక్క ప్రశ్న జరిగింది. అయితే ఈ దృక్పథం ఏదైతే ధార్మిక గ్రంథాల స్టడీ, వాటి చదవడము, ఇవన్నీ కూడా యువతలో పెద్దలు అందరిలో కూడా ఈ భావన రావాలి. వారు తమ గ్రంథాన్ని చదవాలి. ముఖ్యంగా ఖురాన్ అంతిమ దైవ గ్రంథం, ఈ ఖురాన్ గ్రంథం చదివితే సమస్త గ్రంథాన్ని చదివినట్లే. ఒకవేళ వారు గ్రంథాన్ని చదివినట్లయితే దేన్ని అనుసరించాలి, దేన్ని అనుసరించకూడదు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఒక విషయం చెప్పి నిన్న ఆన్సర్ ముగిస్తాను. అదేంటంటే,
ఈరోజు మన హైందవ సమాజంలో సోదరులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరిపై అయితే డిపెండ్ అవుతున్నారో మరి యొక్క ప్రజలు అమాయకమైనటువంటి ప్రజలు, తర్వాత ఎవరైతే పండిత వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారు కూడా తమ గ్రంథాల పట్ల సరైనటువంటి అవగాహన లేని కారణంగా మరి ఆ యొక్క యువతులు పెరుగులో పట్టిస్తున్నారు. ఒకటి హైందవ సమాజంలో పండితులకు సరైనటువంటి ఆ యొక్క జ్ఞానం లేకపోవడం, తర్వాత ఎవరైతే సామాన్య ప్రజలు ఉన్నారో వారు పూర్తిగా విశ్వాసం విషయంలో, దేవుని విషయంలో ధార్మిక పండితులపై ఆధారపడడం ద్వారా వారి యొక్క పర్యవసానం ఎలా ఉంటుందంటే, వచ్చిన ఎగ్జాంపుల్ నేను ఇవ్వాలనుకున్నది ఏంటంటే, పూర్వం ఏంటంటే కేవలం అది దైవాన్ని ఆరాధించుటకు ఒక వ్రతాన్ని చేపట్టాలని ఎర్రబట్టలు వేసుకోవాలి అంటే సరే ఓకే అందరూ ఎర్రబట్టలు వేసేస్తున్నారు. తర్వాత ఆకృతి కాలం తర్వాత మళ్ళీ కాశ్మీర బట్టలు వేసుకుని ఒక వ్రతాన్ని మనం పాటించినట్లయితే ఆ దేవుడు మన వ్రతంలో ప్రసన్నత పొందుతాడంటే మరి కాస్త ఆ బట్టలు ధరించారు. ఆ తర్వాత రీసెంట్లీ ఇప్పుడు నల్ల బట్టలు ధరించి ఆ దేవాన్ని కొన్ని రోజులు మనం ఆరాధించినట్లయితే తద్వారా మనకు ముక్తికి మార్గం తెలుస్తుందని ఇలా కొంతమంది తెలిస్తే దాన్ని అనుసరించారు. చివరికి కొంతమంది వచ్చేసి అసలు బట్టలు వేసుకోకండి అని చెప్తే ఇదేదో బాగుందని అలా వెళ్ళిపోతున్నారు. ఈ విషయం వారికి సంబంధించి పేపర్లో మన చూసాము. దిగంబర స్వాముల పాదయాత్ర అని మొన్న పేపర్ న్యూస్ లో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా ప్రజలు మనకి ఏం చేయాలో అర్థం కాక, ధార్మిక గ్రంథాల నాలెడ్జ్ లేక ఇలాంటి బహిరంగ సభ ద్వారా సందేశించే వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి వీరికి ధార్మిక గ్రంథాల నాలెడ్జ్ సందేశం తెలియని కారణంగా వారు ముందుతో పాటు నాలెడ్జ్ గుంపులో గోపిని అనుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి సోదరులారా, స్పష్టంగా హిందూ మరియు ఇస్లాం గ్రంథాల్లో ఒకే సృష్టికర్తను ఆరాధించాలనేటటువంటి ఆధారాలు ఉన్నాయి. కానీ బౌద్ధవాదాలకు సంబంధించినటువంటి ఎలాంటి ఆధారాలు లేవు. కాబట్టి మీరు స్పష్టంగా మమ్మల్ని నమ్మాలి అంటే ఏదో నేను చెప్పేస్తాను దాన్ని నమ్మండి అని నేను చెప్పట్లేదు. మీరు ముఖ్యంగా నా యొక్క సలహా ఏంటంటే, జనార్దన్ గారు, మీరు ఎవరైతే ఆ స్క్రిప్ట్ క్వశ్చన్ రాస్తారో వారు మాతో కలిసినట్లయితే వారికి తెలుగులో పురాణ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా పురాణ గ్రంథం తీసుకొని చదవండి, మీకు దాంట్లో సమాధానం ఉంటుంది, ప్రశ్నకు జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాం. అల్హమ్దులిల్లా, ముందుగా నేను ఈ సభను శాంతియుతంగా నిర్వహించడానికి అన్ని విధాలా సహాయపడిన ఆ అధ్యక్షుడైన అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేటి ఈ కార్యక్రమంకు అఖండ విజయం చేకూర్చడంలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరించిన వారందరికీ UIRC తరఫు నుండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అల్లాహ్ మనందరికీ తన మార్గంలో నుండి నడిపించి ఈశ్వరంలో సామర్థ్యాన్ని కలిగించాక ఆమీన్. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. When I was born, the first words that I had heard were the words of Allah being whispered through my ear. And as I felt Allah's power in my soul, that day Islam took me in its fold. I am a Muslim, Islam my deen, Allah my Lord, He's my Quran, Muhammad, praise be upon Him. I'm a Muslim for all of time. As
As I grew up, walking in this great big world, I gazed in awe at the wonders of Allah. And as I learned the cruel lessons of life, Islam shone through as my guiding light. I am a Muslim, Islam my deen, Allah my Lord, His word Quran, Muhammad, praise be upon him. I am Muslim for all of time. Look at me now, family around my deathbed. I know not when Allah will call me home. The life I led, oh what a blessed thing.